The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వై జంక్షన్ అంటారు సార్. ఎస్. సో ఎందుకు వై జంక్షన్ అంటారు? వాళ్ళ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? 10th క్లాస్ వరకు అందరూ కూడా అది మ్యాండేటరీ ఎడ్యుకేషన్. ఓకే. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ 10th వరకు చదవాల్సింది. తను తీసుకున్న డెసిషన్ అనేది ఎలా ఉంటుంది? ఒకటి, వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నాడని. 2, వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేశారని. ఇంజనీరింగ్ చేస్తే జాబ్లు వస్తాయి. ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజీలో చదివితే జాబ్లు వస్తాయి? ఇన్ని కాలేజీలలో ఏ కాలేజ్ ఎలా జాయిన్ కావాలి, ఏ కాలేజీకి అక్రిడేషన్ ఏంది, ర్యాంకింగ్స్ ఏంది, ఇవి ఏం చూడట్లే. ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నా కానీ మన వాళ్ళు ఇంకా వేరే స్టేట్స్కి వెళ్ళి ఎందుకు చదువుతున్నారు? తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల దగ్గరకు వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం ఏంది? ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను? ఇది కొంచెం కష్టమైన ఆన్సరే. ఇతర రాష్ట్రాలలో తక్కువ ఫీజులని వెళ్ళడము, 1 year కంప్లీట్ కాకముందే సార్ మేము ఇక్కడ మాకు ఫుడ్ పడట్లేదు, ఫినాన్షియల్గా మనం ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఒక నార్మల్ కాలేజ్ చూస్ చేసుకుంటే మన కెరీర్ అక్కడితో ఆగిపోతుంది. సో ఈ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీస్ పేర్లు చెప్పి నార్త్ ఇండియాలో పర్టికులర్గా 6 లక్షలకే విత్ హాస్టల్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. కేవలం సౌత్లో ఉండే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 6 లక్షలకి, 7 లక్షలకి, 8 లక్షలకి విత్ హాస్టల్తో మనకు యూనివర్సిటీ. మీరు కొంచెం ఓపెన్గా చెప్పండి. ఈ ఎడ్యుటెక్ల గురించి కూడా చెప్పండి సార్. లాభాలు చెప్పండి, అట్ ద సేమ్ టైం నష్టాలు కూడా చెప్పండి. ఎక్కడైతే ట్రెడిషనల్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ తప్పు చేస్తున్నాయో వాటిని వాళ్ళు కరెక్ట్ చేస్తూ సక్సెస్ అవుతున్నారు. అసలు ఇక కొన్ని యూనివర్సిటీస్ అయితే ఏ అంటే మేమంటే ఏ. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరియర్ పాత్. నేను మీ రమేష్ దేవబత్ని, కెరీర్ కౌన్సిలర్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ దినేష్ కుమార్ గారు. డాక్టర్ దినేష్ కుమార్ గారు గత 20 సంవత్సరాలుగా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి డైరెక్ట్గా అండ్ కొన్ని లక్షల మంది స్టూడెంట్స్కి ఇండైరెక్ట్గా వారి ఎపెక్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా కెరీర్ గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ వారు ఒక ఎడ్యుకేషన్ సమ్మిట్ లాంటిది కండక్ట్ చేసి కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఎంసెట్ ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్ ఎలా రాయాలి అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కౌన్సిలింగ్లో డాక్యుమెంట్స్ ఏం కావాలి, కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటే మంచి కాలేజీలో, టాప్ కాలేజీలో సీట్స్ వస్తాయని గైడెన్స్ ఇస్తున్నారు ఫ్రీగా. సో ఈరోజు దినేష్ కుమార్ గారితో మాట్లాడి ఈ ఇయర్ 2026లో ఎంసెట్ రాయబోయే విద్యార్థులకి గైడెన్స్ అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ కావాల్సిన ప్రొసీజర్, ఆ డాక్యుమెంట్స్ అండ్ ఇవే ఎంసెట్ ఒకటేనా, ఎంసెట్ కాకుండా అసలు నేషనల్ వైడ్ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ అయినా, ఇవి కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, కెరియర్లో వాళ్ళు సెటిల్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్ పెంచుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. దినేష్ గారు. హలో అండి, నమస్తే. హౌ ఆర్ యూ సార్? యా, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సో దినేష్ గారు, ఇప్పుడు 2026 ఎగ్జామ్స్ త్వరలో ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవుతున్నాయి. ఈసారి ఎగ్జామ్స్ కూడా ముందే స్టార్ట్ అవుతున్నాయి సార్. ఈ సంవత్సరం ఎంసెట్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కానీ స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ అంటే ఆప్షన్స్ చాలా ఉంటాయి. బట్ ఎవ్రీ ఇయర్ సేమ్ జనరల్గా ఇంజనీరింగ్, మెడికల్ కోర్సెస్కి వచ్చేసరికి ఎంబీబీఎస్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలా కాకుండా మనం ఐ డ్రీమ్ కెరియర్ పాత్ ద్వారా ఒక అవగాహన కల్పించాలి పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికి కూడా. ఓన్లీ ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ఏ కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా, ఇవన్నీ చేసిన వాళ్ళకి ఏమేమి అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుందామని మిమ్మల్ని పిలిచాం సార్. సో జనరల్గా అసలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వై జంక్షన్ అంటారు సార్. ఎస్. సో ఎందుకు వై జంక్షన్ అంటారు? వాళ్ళ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? 10th క్లాస్ వరకు అందరూ కూడా అది మ్యాండేటరీ ఎడ్యుకేషన్. ఓకే. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ 10th వరకు చదవాల్సిందే. అక్కడ ఎలాంటి స్పెషలైజేషన్స్ కానీ ఏమీ ఉండవు. ఓకే. కాకపోతే బోర్డ్స్, ఐసిఎస్సి అని, ఐబీ అని, సిబిఎస్ఈ అని, స్టేట్ బోర్డ్ అని, ఇలా బోర్డ్స్ ఉంటాయి తప్ప అక్కడ మనకి స్పెషలైజేషన్స్ అంటూ ఏమీ ఉండవు. అప్పటి వరకు ఎలాంటి కన్ఫ్యూజన్ స్టూడెంట్కి ఉండదు. ఓకే. కమింగ్ టు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏమైపోతుంది, కొంచెం అవగాహన వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే, మా అబ్బాయిని ఎలా అయినా సరే ఇంజనీరింగ్ చేయించాలి అనుకున్నప్పుడు ఎంపీసీకి తీసుకెళ్తాడు, మా అబ్బాయిని లేదా అమ్మాయిని మెడికల్ డాక్టర్ చేయాలనుకుంటున్నప్పుడు బైపీసీకి తీసుకెళ్తాడు, చార్టర్డ్ అకౌంటెంట్ లేకపోతే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బీబీఏ ఇలాంటివి చేయాలనుకుంటున్నప్పుడు ఎంఈసీ, సిఈసీ ఇలాంటికి వెళ్తారు. ఇంకా కొంతమంది గవర్నమెంట్ సెక్టార్ ఎగ్జామ్స్ అయినా, సివిల్స్ కానీ, గ్రూప్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో సిఈసీ, హెచ్ఈసీ ఇలాంటి గ్రూప్స్ తీసుకుంటారు. ఓకే. సో అక్కడ కూడా కొంతమంది కన్ఫ్యూజ్డ్,
అంటే ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో జరిగే పెద్ద తప్పు ఏంటంటే ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ స్టేజ్లో తను ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు తను ఓన్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఓకే. తను తీసుకున్న డెసిషన్ అనేది ఎలా ఉంటుంది, ఒకటి వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నాడని, రెండు వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేశారని, ఆ తర్వాత ఈ కోర్స్ చేస్తేనే మంచి జాబ్స్ వస్తాయి, ఫ్యూచర్ బాగుంటుందని, హై పెయిడ్ శాలరీస్ ఈ కోర్స్ చేస్తేనే వస్తాయని, ఇలా డిఫరెంట్ పారామీటర్స్లో వాళ్ళు కోర్స్ డెసిషన్ తీసుకుంటున్నారు తప్ప వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అది ఎవరు చూడట్లేరు. మనం చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్లో ఇంటర్మీడియట్ టైంలో వాళ్ళకి కెరీర్ కౌన్సిలింగ్ ఉంటుంది. కెరీర్ కౌన్సిలింగ్లో వాళ్ళ ఆప్టిట్యూడ్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ లాజికల్ థింకింగ్ ఇవన్నీ చెక్ చేసి నువ్వు ఏ కోర్స్ చూస్ చేస్తే సెట్ అవుతావు, కరెక్ట్ ఉంటుంది, ఇవన్నీ చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అవన్నీ మాకు అవసరం లే, నేను ఇంజనీరింగే చేయాలనుకుంటున్నాను, నేను మెడికల్ డాక్టరే కావాలనుకుంటున్నాను, ఈ కోర్స్ని వాళ్ళు బ్లైండ్గా మైండ్లో పెట్టుకుంటున్నారు. దానివల్ల ఏమైపోయింది, ఇంటర్మీడియట్ రాగానే వాళ్ళు ఒక బ్రాంచ్ చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంటర్మీడియట్ తర్వాత వై జంక్షన్ అనేది ఎందుకు వస్తుంది? ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత తనకు ఒక మంచి ర్యాంక్ రాకపోవడం వల్లనో, తను ఆర్థికంగా కొంచెం వీక్గా ఉండడం వల్లనో, ఏదైనా కోర్స్ చేద్దామనుకుంటే తనకు అన్ని సపోర్ట్ చేయవు. అలాంటి సమయంలో ఆ విద్యార్థి కోర్స్ని మార్చుకోవాలనుకుంటున్నాడు. తను చదివిన చదువు ఒకటి, తను జాయిన్ అయ్యే కోర్స్ వేరేది. రీసెంట్ ఇయర్స్లో మనం చాలా మందిని చూస్తుంటాము, ఇంటర్మీడియట్ ఎంపీసీ చేస్తారు, డిగ్రీకి వచ్చినాక బీకామ్ చేస్తారు, ఇంటర్మీడియట్ బైపీసీ చేస్తారు, మళ్ళీ తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు. ఇవన్నీ ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది ఒక వై జంక్షన్ కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఇంటర్మీడియట్ జాయిన్ అయిన టైంలోనే వాళ్ళు ఏ కోర్సు, ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ ఎలా ఉండాలి, ఎలాంటి కెరీర్లో వాళ్ళు ఉండాలనుకుంటున్నారు, అవన్నీ కనుక వాళ్ళు ఇంటర్మీడియట్ టైంలోనే డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంటున్నాను, నేను బైపీసీ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి బీకామ్ చేసి సీఏ చేయడం కంటే నేను ఇంటర్మీడియట్లోనే ఎంఈసీ తీసుకోవడమో లేకపోతే సిఈసీ తీసుకోవడమో చేస్తే కామర్స్ అనే సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ నేను చదువుతాను. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ బీకామ్ విత్ చార్టెడ్ అకౌంటెంట్ ఇలాంటి కోర్సెస్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, ఆ టైంలో నేను రియలైజ్ అయ్యి కోర్సు గురించి పూర్తిగా తెలుసుకొని ఇప్పుడు నేను కరెక్ట్ రూట్లో వెళ్తున్నాను కాబట్టి నాకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, కాన్సెప్ట్స్ కరెక్ట్గా అర్థమవుతాయి, ఫెయిల్యూర్ అనేది ఛాన్సెస్ తక్కువ. సో మనం ఇంటర్మీడియట్ సరే, ఇంటర్మీడియట్ అయినా పర్లేదు, ఇంటర్మీడియట్ తర్వాత అయినా సరే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకోవాలి. తనకి కెరీర్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో చూపించాలి. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే తెలుగు స్టేట్స్లో మనము సోకాల్డ్ ఇంటర్మీడియట్ కాలేజీలలో జాయిన్ అయినప్పుడు జాయిన్ అయిన టైంలోనే ఇంటర్మీడియట్ ప్లస్ ఎంసెట్, ఇంటర్ ప్లస్ జేఈ, ఇంటర్ ప్లస్ నీట్ ఇవే చెప్తారు తప్ప ఇంటర్ ప్లస్ ఐపీ మ్యాట్, ఇంటర్ ప్లస్ క్లాట్ ఇవెవరు చెప్పరు. ఎందుకంటే హైలీ డిమాండెడ్ కోర్సెస్ ఇవే అయిపోయినాయి. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తేనే మంచి జాబ్లు వస్తాయని. కానీ వాళ్ళు నిజం తెలుసుకోవాలి, ఇంజనీరింగ్ చేస్తే జాబ్లు వస్తాయి కాదు అని ఎవరు అనరు, కానీ ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజీలో చదివితే జాబ్లు వస్తాయి, అందులో చదవాలంటే మన ర్యాంక్ ఎంత ఉండాలి, ఆ కాలేజీలో చదవాలంటే ఏ కోర్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంజనీరింగ్ చేస్తేనే జాబ్లు వస్తాయి. అలా చేయడం వల్ల మన రాష్ట్రంలోనే దాదాపు 1,30,40,000 మంది ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు. కానీ యాజ్ పర్ అసోచామ్ కానీ నాస్కామ్ కానీ ఈ సర్వేస్ ప్రకారం, అవి మనం చేసిన సర్వేస్ కావు, గవర్నమెంట్ ఏజెన్సీస్కి సంబంధించిన సంస్థలే, వాళ్ళు చేసిన సర్వేస్ ప్రకారమే కంపెనీస్కి రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది, కానీ ఆ కంపెనీలో సెలెక్ట్ అయ్యే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఒక కంపెనీ ఒక కాలేజ్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు హార్డ్లీ 100కి 10 మంది మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. రిమైనింగ్ 90 మంది ఎందుకు సెలెక్ట్ కావట్లేరు? ల్యాక్ ఆఫ్ స్కిల్స్. అక్కడ వాళ్ళు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవట్లేరు. పోనీ వీళ్ళు చదువుదామని ట్రై చేసినా కూడా ఇంజనీరింగ్ లాంటి విద్యలో ఏమైపోయింది, కమర్షియల్ అయిపోయింది. ఈ కమర్షియల్ అయిపోయినప్పుడు ఇబ్బడిగా కాలేలు ఒక తెలుగు స్టేట్లోనే చూసుకుంటే దాదాపు ఏపీ తెలంగాణ తీసుకుంటే దాదాపు 400 నుంచి 500 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు అన్ని కలిపేసి. ఇన్ని కాలేజీలలో ఏ కాలేజ్ ఎలా జాయిన్ కావాలి, ఏ కాలేజ్కి అక్రిడేషన్ ఏంది, ర్యాంకింగ్స్ ఏంది, ఇవి ఏం చూడట్లే. బ్లైండ్గా నాకు అక్కడ సీట్ వస్తుంది నేను వెళ్తున్నా, అక్కడ ఫీజు తక్కువ ఉంది నేను వెళ్తున్నా, మా ఫ్రెండ్ అందులో జాయిన్ అయ్యాడు నేను వెళ్తున్నా, మా ఇంటి పక్కనే ఉంది నేను వెళ్తున్నా, అందులో చదివి మా అన్న వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది మా అబ్బాయిని పంపిస్తున్నా. ఇవి కాదు పారామీటర్స్. మీరు పర్సనల్గా అక్కడికి వెళ్ళాలి, ఆ ఎన్విరాన్మెంట్ చూడాలి, అక్రిడేషన్స్ చూడాలి, ర్యాంకింగ్స్ చూడాలి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే చాలా మంది చేసే తప్పు, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో చెప్తున్నాను. ఒక స్టూడెంట్ ఈ కాలేజ్ ఎందుకు చూస్ చేసుకున్నావు బాబు అంటే, సార్ ఈ కాలేజ్లో చదివిన ఒక స్టూడెంట్కి 80 లక్షల ప్యాకేజ్ వచ్చిందంట,
ఒక్క స్టూడెంట్కి వస్తుంది 80 లక్షల ప్యాకేజ్, అవును కానీ అందరికీ వస్తుంది అన్న లేదు కదా. లేదు గ్యారంటీ. కంపెనీస్ కూడా 100లో కేవలం 100 జాబులు రిలీజ్ చేస్తే అందులో 5 జాబులు మాత్రమే మనకి హై పెయిడ్ శాలరీస్ ఉంటాయి. అవును అది రూల్. ఎందుకంటే అందరికీ హై పెయిడ్ శాలరీస్ ఇస్తే కంపెనీ మూసేయాల్సిందే. Yes. సో ఆ హై పెయిడ్ శాలరీస్లో నీకు రావాలి అంటే నీ స్కిల్స్ ఎలా ఉన్నాయి. ఓకే అయితే చూడాల్సింది ఏంటంటే యావరేజ్ శాలరీ చూడాలి. ఓకే కానీ ఎవరు కూడా యావరేజ్ శాలరీ చూడరు. ఈ కాలేజ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ కాలేజ్ మొత్తంలో ఎవరికో ఒకరికి 20-30 లక్షల ప్యాకేజ్ వస్తే ఆ ఒక్కటి పెద్ద హోర్డింగో పెద్ద అడ్వర్టైజ్మెంటో డిజైన్ చేసి పెడతారు. అవును. ఆ ఒక్కదాన్ని చూసి మాత్రమే వెళ్తారు. ఓకే ఇక్కడ చూడాల్సింది స్కిల్స్ ఎలా అయినా నేర్చుకోవచ్చు. ఓకే మనం కాలేజీలో చదువుతూ ఆన్లైన్లో వివిధ ప్లాట్ఫామ్స్లో నేర్చుకోవచ్చు. ఓకే మీరు ఓన్గా యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా కానీ నేర్చుకోవచ్చు. ఓకే ఇక్కడ స్కిల్స్ నేర్చుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే కేవలం కాలేజీలో చదువుతున్న చదువే చాలు అనుకుంటే మాత్రం కష్టం. Okay. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ఏఐ యుగానికి Okay. ప్రతి ఒక్క స్టూడెంట్ కాలేజీలో చదివిన చదువుతో జాబులు రావు. ఓకే అది దాటిపోయింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కేవలం ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTIs ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లోనే 50 నుంచి 60 వేల మంది జాయిన్ అవుతున్నారు. అవును ఒక సంవత్సరానికి టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఒక 30,000-40 వేల మంది కావాలి టాప్ లెవెల్ పొజిషన్స్లో. ఇండియా మొత్తం ఓకే ఒక 40 వేల మంది కావాలనుకున్నాం టాప్ లెవెల్ పొజిషన్స్లో. ఓకే ఈ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లోనే అంతమంది స్టూడెంట్స్ చదువుతున్నప్పుడు నార్మల్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి కంపెనీ వస్తుందా? రాదు. అక్కడే అయిపోతున్నాయి జాబ్స్ అన్ని. అవును. ఇక్కడికి వచ్చేసరికి ఏముంటుంది? 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల ప్యాకేజ్తో జాబ్లు వస్తున్నాయి. అవును. అది కూడా చాలా కష్టపడితేనే వస్తున్నాయి. అందుకే స్టూడెంట్ ఇంటర్మీడియట్ టైంలోనే ఎలా జాయిన్ అవ్వాలి, ఎలాంటి ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలి అనే టైంకి వచ్చినప్పుడు ఫస్ట్ మనము ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దగ్గరికి రావాలి. ఓకే ఇప్పుడు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా మనకి ఎలా ఉంటాయి? అందరూ ఏమనుకుంటారు, కామన్గా జేఈ మెయిన్స్ రాయాలి, లేకపోతే తెలంగాణ ఎంసెట్ రాయాలి, ఎస్ లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాయాలి అనుకుంటారు. అవును. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే క్రమంలో అందరికీ సీట్ రాదు కదా. అవును. దాదాపు 14-15 లక్షల మంది జేఈ మెయిన్స్ రాస్తే అందులో సెలెక్ట్ అయ్యేది 50 నుంచి 60 వేల మంది మాత్రమే. ఎగ్జాక్ట్లీ. మిగతా వాళ్ళకి రాదు. అవును. మరి ఈ స్టూడెంట్స్ ఏం చేయాలి? లోకల్లో ఏదో కాలేజ్కి వెళ్ళాలి. అవును. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలుకి దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ ఏంటి, ఓకే అది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుడ్ కావచ్చు, ఎన్బిఏ అక్రిడేటెడ్ కావచ్చు, న్యాక్ A++ అక్రిడేషన్ ఉన్న కాలేజీలు కావచ్చు, ఓకే ఇండస్ట్రీకి లింక్ అయి ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు, ఓకే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ద్వారా వేరే కంట్రీస్కి పోయే యూనివర్సిటీస్ కావచ్చు. Okay. ఇవేం తెలుసుకోవట్లే. ఓకే తెలుసుకుంటే వాటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అవును. ఒక స్టూడెంట్ మంచి టాలెంటెడ్, ఇంటర్లో 95-96% ఉంది, జేఈ మెయిన్స్లో తను రాసిన సెషన్లో తక్కువ స్కోర్ వచ్చింది, అడ్వాన్స్డ్ క్వాలిఫై కాలే. ఆ అబ్బాయికి అడ్వాన్స్డ్ క్వాలిఫై కాలే కాబట్టి తనకి ఐఐటి ఆప్షన్ లేనట్టే. లేదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఆప్షన్ ఏంటి? ఒకటి ఎన్ఐటి, IIIT, GFTIs ఈ కోర్సెస్కి ఈ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి. అవును. ఈ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఒకవేళ హెవీ కాంపిటీషన్ వల్ల తనకి రాలే, ఓకే మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవి అప్లై చేయలే. ఒకవేళ చేసి ఉంటే దానికి ఈక్వల్గా ఉండే ఏదో ఒక యూనివర్సిటీలో కాలేజీలో సీట్ కొట్టేవాడు. ఓకే కానీ ఈ అబ్బాయి ఆ జేఈ మెయిన్స్, ఎంసెట్ ఎగ్జామ్ కాకుండా రిమైనింగ్ ఏం రాయట్లేడు. ఓకే రాయకపోవడం వల్ల వచ్చే నష్టం, ఒకటి స్కాలర్షిప్స్ మిస్ అవుతాయి, 2 తక్కువ ఫీజులో కాలేజీలో సీట్ వచ్చే అవకాశం మిస్ అవుతుంది, ఓకే 3 ఆ కాలేజ్ కాకుండా కాంప్రమైజ్ అయిపోయి నార్మల్ కాలేజ్కి వెళ్ళాలి. Okay. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే తను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నప్పుడు కేవలం జేఈ మాత్రమే కాకుండా, ఎంసెట్ ఒకటే కాకుండా రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, Okay. దేశంలో మనకి ప్రముఖ యూనివర్సిటీస్ చాలా ఉంటాయి. అవును. బిట్స్ పిలానీ కావచ్చు, మణిపాల్ కావచ్చు, అవును. ఇలా రకరకాల యూనివర్సిటీలు ఉన్నాయి, టాప్ లెవెల్ యూనివర్సిటీస్. అవును. అవును. ఈ యూనివర్సిటీస్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాసుకుంటే ఇవి కూడా ఐఐటి, ఎన్ఐటి అంతా కాకపోయినా వాటికి ఈక్వల్గానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మిస్ అయినా కూడా అలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే సో ఫైనల్గా ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే, ఒక స్టూడెంట్ ఒక కాలేజ్ని చూస్ చేసుకునే క్రమంలో ఎప్పుడు కూడా బ్యాక్లో ఒక సేఫ్టీగా ఒకటి పెట్టుకోవాలి. ఎగ్జామ్ ఒక ఆప్షన్ పెట్టుకోవాలి. ఎందుకు ఆప్షన్ పెట్టుకోవాలి సేఫ్టీగా? ఇప్పుడే మనం చెప్పాము, లాస్ట్ ఇయర్ 950 మార్కులు వచ్చినాయి ఒక అబ్బాయికి. తను ఇంటర్మీడియట్ కాలేజ్లో ఎప్పుడు ఎంసెట్ ఎగ్జామ్, మాక్ ఎంసెట్ ఎగ్జామ్ రాసినా కూడా అవుట్ ఆఫ్ 160కి 95, 100, 120 అలా వస్తుండేది. బట్ లాస్ట్ ఇయర్ ఏమైపోయింది, ఎక్కువ మంది రాయడం వల్ల సెషన్స్, అంటే మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్నూన్ ఒక సెషన్, అలా 3 days 6 సెషన్స్ పెడతారు. ఒక సెషన్లో పేపర్ ఈజీగా వస్తుంది, ఒక సెషన్లో పేపర్ టఫ్గా వస్తుంది. ఈ అబ్బాయి అంత కష్టపడి చదివినప్పుడు డిఫికల్టీ లెవెల్ ఎక్కువ వచ్చినప్పుడు తను అనుకున్నంత స్కోర్ చేయలేకపోతున్నాడు. ఓకే ఇది లాస్ట్ ఇయర్ 95% అబవ్ వచ్చిన అబ్బాయి ఎంసెట్లో 1 lakh చేంజ్ ర్యాంక్ వచ్చింది. ఇంటర్లో 75% అబ్బాయికి
ఎంసెట్లో 30,000 ర్యాంక్ వచ్చింది. ఓకే. ఇది ఎందుకు వస్తుంది? ఒకటి, ఇక్కడ బట్టి చదువు, ఓకే, కాన్సెప్ట్స్ ఉండవు. ఓకే. ఎవరైతే కాన్సెప్ట్స్తో చదువుతారో వాళ్ళకి 100కి 99% న్యాయం జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఆ 1% మాత్రమే పేపర్ చాలా టఫ్ వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బందులు మీకు రాకుండా ఉండాలి. మీరు అనుకున్న రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో సీట్ రాకపోయినా ఆ లెవెల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని మనం స్కిప్ చేయొద్దు. ఓకే అండి, మీరు చెప్పినట్టు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 400 పైచిలకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయన్నారు. సో ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నా కానీ మన వాళ్ళు ఇంకా వేరే స్టేట్స్కి వెళ్ళి ఎందుకు చదువుతున్నారు? రీజన్ తెలుసుకోవచ్చా సార్? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి? తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల దగ్గరకు వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం ఏంది? సరే, ఏపీ అయినా తెలంగాణ అయినా ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే మనం ఇప్పటిదాకా చదివిన ఇంటర్మీడియట్ కాలేజ్ లాగా ఒక 4 గోడల మధ్యలో ఉండదు. చాలా పెద్దగా విశాలమైన గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి. సో ఒకప్పుడు 2004-3 కంటే ముందు తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, మన దగ్గర కూడా ఉండాలని చెప్పేసి ఆ గవర్నమెంట్ అప్పట్లో ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ని ఇంజనీరింగ్ కాలేజ్ని బాగా స్టార్ట్ చేసింది. అది కాస్త ఏమైపోయింది, కమర్షియల్ అయిపోయింది. ఈ కమర్షియల్ అంటే ఎలా? ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి లక్షలలో డొనేషన్స్ కట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటండి, ఏపీ తెలంగాణలో కలిపి ఒక కాలేజీలో సీట్ రావాలి అంటే ఎంసెట్లో ర్యాంక్ 10,000 లోపు ఉండాలి. ఏపీ తెలంగాణ కలిపి ఉంటేనే సీట్ వచ్చేది. అప్పుడు ఏంది, బెంగళూరుకి, చెన్నైకి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు కాలేజీలు సీట్లు లేవు కాబట్టి వెళ్ళేవారు. ఆ టైంలో ఇక్కడ కూడా మేనేజ్మెంట్ కోటాలో లక్షలలో డొనేషన్లు కట్టి కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ స్టూడెంట్స్ కంటే ఎక్కువ సీట్లు అయిపోయినాయి. ఈ టైంలో స్టూడెంట్స్ కంటే ఎక్కువ సీట్లు అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది తగ్గింది. ఈ క్వాలిటీ తగ్గడానికి 2 రీజన్స్. ఒకటి, ఫీజు రీఎంబర్స్మెంట్. 2, స్టూడెంట్స్ ఇబ్బడి ముబ్బడిగా ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సీట్లు ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి జాయిన్ అవ్వడం. ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను, ఇది కొంచెం కష్టమైన ఆన్సరే. ఎందుకు చెప్తున్నాను, ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంపీసీ చదివాడు, 650-700 మార్కులు వచ్చాయి. ఆ అబ్బాయికి ఎలాంటి నాలెడ్జ్ లేదు, కంప్లీట్ జీరో. అలాంటి విద్యార్థి ఎంసెట్ ఎగ్జామ్ రాసేసి జస్ట్ క్వాలిఫై అయ్యి నేను వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే నాకు సీట్ వస్తుంది. నేను గవర్నమెంట్ కాలేజీలో చదివాను, నాకు ఫ్రీ సీట్, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టేస్తే వస్తున్నాము, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి జాయిన్ అవుతున్నాము. ఇంట్రెస్ట్ ఉందా లేదా తర్వాత విషయం. ఇంట్రెస్ట్ తెలుసుకోకుండా వచ్చి జాయిన్ అవుతున్నాం. ఈ అటానమస్ కాలేజీలు కాకముందు ఇంజనీరింగ్ కాలేజీల పాస్ పర్సంటేజ్ హార్డ్లీ 45-50%, 60 మెంబర్స్ 100కి 60 మెంబర్స్ పాస్ అయ్యేది. ఇప్పుడు అటానమస్లో అయిన తర్వాత అందరూ పాస్ అవుతున్నారు. దానివల్ల ఏమైపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. ఈ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేకపోయినా వచ్చి ఆప్షన్ పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్రీ సీట్ అని జాయిన్ అయిపోతున్నాడు. దీనివల్ల ఏమైపోయింది, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇన్ టైంలో కాలేజ్ వాళ్ళకి రాకపోవడం కూడా ఒక రకమైన సమస్య. ఎందుకంటే వీళ్ళు కాలేజీలని అంత మంచిగా మెయింటైన్ చేయలేకపోవడం. ఇదే సమయంలో అదర్ స్టేట్ యూనివర్సిటీస్కి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? ఒక స్టూడెంట్కి ఒక మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో సీట్ రాలే. మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో సీట్ రాకపోతే ఆ అబ్బాయి పోయి ఏదో కాలేజీలో డొనేషన్ పెట్టి కాలేజీలో జాయిన్ కావాలి. ఆ డొనేషన్ పెట్టి కాలేజీలో జాయిన్ కావాలనుకుంటున్నప్పుడు కంపేర్ చేసుకుంటున్నాడు. ఇక్కడ నేను పెట్టే డొనేషన్లకి, ఇక్కడ నేను పెట్టే ఫీజులకి ఇతర రాష్ట్రాలలో ఇంతకంటే బెటర్ అక్రిడేషన్స్, మంచి ర్యాంకింగ్స్, మంచి ప్లేస్మెంట్స్, మంచి ఫెసిలిటీస్ ఉన్న కాలేజీలలో నాకు సీట్ వస్తుంది. అప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ గత 4-5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఆ ఒక్క క్వశ్చన్తోని చాలామంది విద్యార్థులు డబ్బులు పెట్టి చదువుదాం అనుకునే వాళ్ళు ఇక్కడ బెటర్ ఆప్షన్ దొరకనప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడికి వెళ్తే కరెక్టేనా? ఎస్. అవుట్ ఆఫ్ 100 50% కాలేజీలు సూపర్ అండి. రిమైనింగ్ 50% కాలేజీలు యూనివర్సిటీస్, కాలేజీలు కాదు యూనివర్సిటీస్. 50% యూనివర్సిటీస్ సూపర్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఒక 50% యూనివర్సిటీస్ మనకంటే వరస్ట్. అది ఎలా ఏంటి అనే దానికంటే ముందు మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఆ కాలేజ్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఏ స్టేట్లో ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ స్టూడెంట్స్ వాళ్ళ దాని గురించి ఎలా చెప్తున్నారు, పాజిటివ్గా చెప్తున్నారా, నెగటివ్ చెప్తున్నారా. అండ్ మోర్ ఓవర్ మనం చూడాల్సింది తక్కువకి వస్తుంది కదా అని వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీల మీద మనం పెట్టే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తాము. మీరు ఇప్పుడు ఏ కార్ వాడుతున్నారండి? క్రెటా వాడుతున్నారు. క్రెటాలో వేరియంట్స్ ఉంటాయి కదా, అన్ని వేరియంట్స్కి సేమ్ రేట్లు ఉండవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్ ఎండ్ తీసుకున్నారు, నేను బేస్ మోడల్ తీసుకున్నాను.
ఓకే, మీ టాప్ అండ్ రేటు నా బేస్ మోడల్ రేట్ సేమ్ ఉండదు, బట్ ఇద్దరిది కూడా క్రెటా కారే. అవును. ఇక్కడ సేమ్ అంతే, అక్కడే చెప్పేది ఇంజనీరింగ్ ఎడ్యుకేషనే, ఇక్కడే చెప్పేది ఇంజనీరింగ్ ఎడ్యుకేషనే. కానీ మీకు రేట్ ఎక్కువ ఎందుకు? మీ కార్కి అక్కడ ఉండే ఫెసిలిటీస్, అక్కడ ఉండే ప్రాపర్ ఆప్షన్స్, లేకపోతే అక్కడ ఉన్న అకామిడేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, ర్యాంకింగ్ అక్రిడేషన్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మోర్ ఓవర్ సర్టిఫికేషన్స్ కావచ్చు, ఇంటర్న్షిప్స్ లాంటివి కావచ్చు. దీనివల్ల ఏమైపోయింది, ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి కాబట్టి. ఈరోజు మనం తెలంగాణలో చూడండి, లీస్ట్ కాలేజ్ ఫీజు 35,000 రూపాయలు ఇంజనీరింగ్కి, హైయెస్ట్ కాలేజ్ ఫీజు 2,50,000 రూపాయలు. రెండు కూడా ఇంజనీరింగ్ కాలేలే, రెండు అటానమస్ కాలేలే. ఓకే, మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ వస్తుంది? రాదు. అందుకే ఇంజనీరింగ్లో ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, సార్ ఫీజు ఎక్కువన్నంత మాత్రాన మంచి కాలేజా? కాదు, ఆలోచించాలి. ఫీజు తక్కువన్నంత మాత్రాన చెత్త కాలేజా? ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్ లాంటి యూనివర్సిటీల ఫీజులు తక్కువే ఉంటాయి. అలాంటప్పుడు వేస్టా? కాదు. అలా అని చెప్పేసి ఒక కాలేజీలో 2 లక్షల ఫీజు ఉంది, సూపరా? కాదు. అందుకే మనము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఎవరి మీద మనం డిపెండ్ అవ్వద్దు. అక్కడికి వెళ్ళాలి, చూడాలి, మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అక్కడికి తీసుకెళ్ళాలి. ఒక హాఫ్ డే స్పెండ్ చేయాలి. మీరు జాయిన్ చేద్దాం అనుకునే దానికంటే ముందు ఒక హాఫ్ డే స్పెండ్ చేయాలి. అప్పుడే మీకు దాని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. అందులో కూడా ఆ కాలేజీలో చదువుతున్న 3rd, 4th ఇయర్ స్టూడెంట్స్ని అడగండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్తో పాటు వాళ్ళని ఎక్కువ అడగండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకెక్కువ సమస్యలు తెలుసుంటాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అప్పుడే వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి గొప్పగా అంతగా తెలుసుండకపోవచ్చు. అందుకే 3rd, 4th ఇయర్ స్టూడెంట్స్ని ఒక 70% అడిగి ఫస్ట్, సెకండ్ ఇయర్ వాళ్ళని ఒక 20%, 30% అడగండి. అప్పుడే మీకు ఆ ఇన్స్టిట్యూట్ యొక్క పూర్తి వివరాలు తెలుస్తాయి. చాలామంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలలో తక్కువ ఫీజులని వెళ్ళడము, 1 ఇయర్ కంప్లీట్ కాకముందే సార్ మేము ఇక్కడ మాకు ఫుడ్ పడట్లేదు, మాకు వెదర్ పడట్లేదు, మాకు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ వల్ల బ్యాక్ వస్తున్నారు. కానీ కొంతమంది ఉంటున్నారు. ఆ ఉండడం అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది, ఉండట్లేను అంటే తనకు అక్కడ ప్రాబ్లం ఉంది. సో మీ అబ్బాయికి అమ్మాయికి ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు పూర్తి వివరాలు తెలుసుకొని పోతే బెటర్. కాబట్టి ఇది కెరీర్, ఓన్లీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, ఎనీ కోర్స్. మీరు అదర్ స్టేట్కి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు పూర్తి వివరాలు తెలుసుకొని వెళ్తేనే బెటర్. ఎందుకంటే ఏదో ఒక్కరోజే మనం ఒక ప్లేస్కి వెళ్ళి రావాలంటేనే చాలా ఇబ్బంది పడుతుంటాము. అలాంటిది మీ అబ్బాయి లేదా అమ్మాయి 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఆ కాలేజీలో, యూనివర్సిటీలో ఉండాలి. కాబట్టి తను అక్కడ కొంచెం కంజెస్టెడ్గా ఫీల్ అయినా, ఇబ్బందిగా ఉంటున్నా, కెరీర్ తను చదివే ఇంట్రెస్ట్ పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా ఏదో ప్రాబ్లంతోనే తిరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అందుకే మీరు ఒక ఇన్స్టిట్యూట్ని, ఒక కాలేజ్ని చూస్ చేసుకునే ముందు ఇంకా 4-5 నెలలు టైం ఉంది. కాబట్టి మీరు ఇంజనీరింగ్ జాయిన్ చేయించండి, బీబీఏ జాయిన్ చేయించండి, లా జాయిన్ చేయించండి, డిజైన్ లాంటి కోర్సెస్ జాయిన్ చేయించండి, ఆర్కిటెక్చర్ లాంటి కోర్సెస్ జాయిన్ చేయించండి, వాట్ ఎవర్. మెడికల్ సైడ్ వస్తే మెడికల్ అలైడ్, ఫార్మసీ, ఫార్మాడీ, ఏ కోర్స్ అయినా పర్లేదు. ఆ ఇన్స్టిట్యూట్కు ఉన్న అక్రిడేషన్స్ ఏంది, అక్కడ చదివిస్తే వచ్చే లాభం ఏంటి, ఫీజులు కూడా ఉంటాయి చూసుకోవాలి. కానీ ఎప్పుడైనా సరే మీరు మీ అబ్బాయి మీద లేకపోతే మీ అమ్మాయి మీద పెట్టే ఏదైతే ఖర్చు ఉందో దాని ఖర్చులాగా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, ఇన్వెస్ట్మెంట్ లాగానే ఫీల్ అవ్వాలి. అది ఎందుకు చెప్తున్నాను ఇన్వెస్ట్మెంట్ లాగా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కాలేజీలో ఫీజు ఎక్కువ అని భయపడి వదిలేసిన. నా ఫ్రెండ్ అంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఫీజుకి భయపడకుండా కొంచెం కష్టమైనా సరే ఒక మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చినప్పుడు వెళ్ళిపోయాడు. 4 ఇయర్స్ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఒక టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్కి మంచి కంపెనీస్ వెళ్తాయి, టాప్ ఎంఎన్సీ కంపెనీస్ వెళ్తాయి. నార్మల్ ఇన్స్టిట్యూట్స్కి నార్మల్ కంపెనీసే వస్తాయి. అది ఎప్పుడు అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ అబ్బాయికి ఏమో స్టార్టింగ్ ఒక 20-30 లక్షల ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ తను ఇంటర్న్షిప్ చేశాడు, సర్టిఫికేట్స్ తెచ్చుకున్నాడు, కాలేజ్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి ల్యాబ్స్ ఉన్నాయి. కాబట్టి తనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక 30 lakhs ప్యాకేజ్ వచ్చింది. సేమ్ అదే స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్ నార్మల్ కాలేజ్లో చదువుతున్నప్పుడు జాబ్ రావడమే కష్టం. సరే అదృష్టం కొద్ది ఒక 5 లక్షల జాబ్ వచ్చింది అనుకుందాం యావరేజ్గా. ఇప్పుడు ఈ 5 లక్షల అబ్బాయి 30 లక్షలకు వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? ఆల్మోస్ట్ 25 లక్షల డిఫరెన్స్. ఒక కంపెనీలో మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడితే 5 లక్షల జాబ్ కాస్త 30 లక్షలు అవుతుంది. అంటే కెరీర్ని ఎప్పుడూ కూడా మనము ఉన్నతంగా స్టార్ట్ చేయాలి. ఉన్నతంగా స్టార్ట్ చేయాలంటే మన ఆశయాలు పెద్దగా ఉంటాయి, కానీ మనం చూస్ చేసుకునే కాలేజీలు యావరేజ్గా ఉంటాయి. అందుకే డబ్బే మనకి ఇంపార్టెంట్. ఫినాన్షియల్గా మనం ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఒక నార్మల్ కాలేజ్ చూస్ చేసుకుంటే మన కెరీర్ అక్కడితో ఆగిపోతుంది. ఈ విషయం నేను ఎవరికి చెప్తున్నాను? మరీ ముఖ్యంగా
మంచి టాలెంటెడ్, మంచి మార్క్స్ ఉంటాయి, మంచి స్కిల్స్ ఉంటాయి, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. అలాంటి స్టూడెంట్ డబ్బులకి భయపడి అక్కడ అయిపోతున్నాడు. కానీ అలాంటి విద్యార్థి డబ్బులకి భయపడకుండా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఎక్కడ స్కాలర్షిప్ వస్తుంది. కొన్ని యూనివర్సిటీస్ చూడండి, ఇంటర్లో 99 ఎబో పర్సెంటేజ్ వచ్చినా, 97% ఎబో వచ్చినా 100% స్కాలర్షిప్స్తో అడ్మిషన్స్ ఇస్తాయి. కానీ ఆ అబ్బాయికి ఎంసెట్లో ఎక్కువ ర్యాంక్ వచ్చినా లేకపోతే జేఈలో క్వాలిఫై కాకపోయినా తను వచ్చి ఎక్కడో ఒక నార్మల్ కలర్ సెట్ అవ్వాలి. అదే తను పూర్తి అవేర్నెస్తోని, పూర్తి నాలెడ్జ్తోని అన్ని తెలుసుకొని అన్ని రకాల యూనివర్సిటీస్ అప్లై చేసి పెట్టుకుంటే ఎక్కడో ఒక దగ్గర తను సెట్ కావచ్చు. అల్టిమేట్గా ఈ వీడియో వాళ్ళకి ఎలా ఉపయోగపడాలి అంటే, మంచి మెరిట్ స్టూడెంట్ ఎప్పుడూ కూడా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్తోని, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తోని నష్టపోవద్దు. తను పూర్తి నాలెడ్జ్ తెచ్చుకొని ఏ యూనివర్సిటీ అప్లై చేస్తే ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఏ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా ఎంత స్కాలర్షిప్స్ వస్తున్నాయి, ఇవి తెలుసుకున్నాక డెసిషన్ తీసుకోవాలి. అవేం ఆప్షన్స్ లేవు, దొరకట్లేవు. అలాంటప్పుడు వచ్చేసాయి. కానీ అవేం తెలుసుకోకుండా కౌన్సిలింగ్లో ఫ్రీ సీట్ వస్తుంది కదా అని చెప్పేసి వెళ్తే మేబీ సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడ మనకి ఛాన్సెస్ తక్కువ. అదే ఒక వెల్ రెప్యూటెడ్ యూనివర్సిటీకి వెళ్తే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, రైట్ దినేష్ గారు. ఇప్పుడు మీరు అదర్ స్టేట్స్ గురించి చెప్పారు కదా, కొంచెం ఓపెన్గానే మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే మీరు చెప్పే మాటలు చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ వింటారు, అది నాకు బాగా తెలుసు. సో మీరు అదర్ స్టేట్స్ గురించి చెప్పారు, బాగానే ఉంది. ఇక్కడ సీట్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అని చెప్పి అదర్ స్టేట్స్కి వెళ్తున్నారు, చదువుతుంది. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ నడుస్తుంది సార్. అదేంటి అంటే, మీరు అన్నట్టు అదర్ స్టేట్లో ఇప్పుడు కొన్ని, మీరు అన్నట్టు మణిపాల్ కావచ్చు, విట్ కావచ్చు, కొన్ని తాపార్ లాంటి యూనివర్సిటీస్ ఢిల్లీలో వాళ్ళు మెరిట్ బేస్ మీద ఇస్తారు, వీళ్ళు ఎగ్జామ్ పెట్టి కౌన్సిలింగ్ చేసి తీసుకుంటారు. అంతవరకు ఓకే సార్, బాగానే ఉంది. ఒక టైర్ 2, టైర్ 3 యూనివర్సిటీస్ మొదలయ్యాయి సార్. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మాకు అన్ని అక్రిడేషన్స్ ఉన్నాయంటారు. ఇవాళ అక్రిడేషన్స్ డబ్బులు ఇస్తే ఎక్కడైనా వస్తున్నాయండి. సో ఈ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీస్ పేర్లు చెప్పి నార్త్ ఇండియాలో పర్టికులర్గా 6 లక్షలకే విత్ హాస్టల్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు సార్. 6 లక్షలకి మన దగ్గర డిగ్రీ కూడా, ఒక ప్రాపర్ డిగ్రీ, మంచి కాలేజ్ డిగ్రీ కూడా రావట్లేదు. హాస్టల్ కూడా యావరేజ్గా మంత్లీ 10,000 వేసుకుంటే నెలకి, సంవత్సరానికి 1,20,000 హాస్టలే అవుతుంది సార్. 6 లక్షల్లో ₹1,00,000 హాస్టల్ తీస్తే 4 లక్షలు తీసేస్తే 2 లక్షలకి ఇంజనీరింగ్ చదివేలా చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇంకొకటి, వీళ్ళు ముందే ప్యాకేజీలు అని చెప్పేసి కాలేజీలు మేమే ఫ్లైట్ పెడతాం, మేమే ట్రైన్ పెడతాం, మేమే తీసుకెళ్తాము అని చెప్పి పేరెంట్స్కి ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ బుక్ చేసి, అండ్ ఇంకొకటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే డిసెంబర్లో, అక్టోబర్లో కాలేజీలకు వెళ్ళిపోయి మీరు ముందు బుక్ చేసుకుంటే 20,000 తక్కువకు వస్తుంది, 10,000 తక్కువకు వస్తుందని స్టూడెంట్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఎందుకు అంటే, 6 లక్షలు 8 లక్షల సీట్ ముందు బుక్ చేసుకోక్కర్లేదు, అది ఎప్పుడైనా దొరికిద్ది. ఆడేం చేస్తాడు, మా ఫాదర్ ఫీజు కట్టేశాడు అని నేను చదవక్కర్లేదని ఎంసెట్కి ప్రిపేర్ అవ్వట్లేదు, ఇటు జేఈకి ప్రిపేర్ అవ్వట్లేదు, ఆడ సరిగా రాయట్లేదు. అదే వాడు ఎగ్జామ్ కరెక్ట్గా రాసి ఎంసెట్ ఎగ్జామ్ వరకు రిజల్ట్స్ వరకు వెయిట్ చేస్తే మంచి ర్యాంక్ వచ్చి ఇక్కడే మంచి కాలేజ్ సీట్ రావచ్చేమో, లోకల్లోనే చదువుకోవచ్చు, అదర్ స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్, మిస్ గైడెన్స్ జరుగుతుంది సార్. కొన్ని వ్యవస్థలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, ఈవెన్ డైరెక్ట్ కాలేజ్ వాళ్ళే కావచ్చు. సో కొన్ని ఇష్యూస్ నా దగ్గరికి రీసెంట్గా వచ్చాయి. యాజ్ ఏ కెరీర్ కౌన్సిలర్ నేను చాలామంది స్టూడెంట్స్తో, పేరెంట్స్తో మాట్లాడతాను. లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ కడప నుంచి అనుకుంటా, వాళ్ళ పాపకి 950 మార్క్స్ వచ్చి అక్కడ లోకల్ ఏదో యూనివర్సిటీకి ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లోపు ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఢిల్లీలో జాయిన్ అయింది, 6,25,000 విత్ హాస్టల్, కంప్యూటర్, ల్యాప్టాప్ కూడా ఇస్తున్నారు. 6 లక్షల్లో మరి ల్యాప్టాప్ ఇచ్చి, హాస్టల్ ఇచ్చి, ఎడ్యుకేషన్ ఇచ్చి మరి ఎలా చేస్తున్నారో నాకు తెలియదు. నెల రోజుల తర్వాత అమ్మాయి అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లము, అక్కడ ఉండలేకపోతుంది సార్, ఫుడ్ పడట్లేదు, హెల్త్ బాగాలేదు, వచ్చేస్తా అంటుంది సార్. మరి రండి, లోకల్లో ఏదైనా కాలేజ్ ఉంటే నేను ఎవరికైనా చెప్తాను, మీరు వెళ్ళి జాయిన్ కాండి ఇంజనీరింగ్ కాలేజ్లో, ఇంకా టైం ఉంది కాబట్టి అని చెప్తే అక్కడ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదంట. సర్టిఫికేట్లు కాలేజ్ వాళ్ళని అడిగితే మీరు ఎవరిని పంపించారో వాళ్ళని తీసుకురానట్టు, వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదంట. సో ఇట్లా దాదాపు ఎవ్రీ ఇయర్ తెలుగు రాష్ట్రాల నుంచి 10,000 నుంచి 20,000 మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు సార్. వీళ్ళందరికీ మీ ద్వారా ప్రాపర్గా అవగాహన కల్పించండి సార్. అసలు స్టూడెంట్ వేరే స్టేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ వెళ్ళొద్దు అన్నట్ల ఎప్పుడు అడ్మిషన్ తీసుకోవాలి, అసలు అలాంటి కాలేజీలకు కానీ యూనివర్సిటీలకు కానీ, ఎందుకంటే ప్యాకేజీలు అని చెప్పే యూనివర్సిటీలు 2.5 లక్షలు విత్ హాస్టల్, 2 లక్షలు విత్ హాస్టల్, ల్యాప్టాప్ ఇస్తాం అని చెప్పే యూనివర్సిటీలతోని ఎలా వాళ్ళు దాన్ని ఏ బేస్ మీద చూస్ చేసుకోవాలి, ఏమేమి ఆ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోవాలో చెప్పండి సార్. మంచి ప్రశ్న. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, యూనివర్సిటీస్ 2 టైప్స్. ఓకే, ఒకటి సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యూనివర్సిటీని రన్ చేయడం. ఎస్. రెండోది కమర్షియల్గా రన్ చేయడం. ఇప్పుడు సిఎస్ఆర్ కింద రన్ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా
ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం వచ్చిన అడ్మిషన్ తీసుకోరు. ఎస్ వాళ్ళు చాలా లిమిటెడ్గా తీసుకుంటారు, అది కూడా మెరిట్ ప్రాతిపదికన తీసుకుంటారు. ఎస్ అలాంటి యూనివర్సిటీస్లో ప్యాకేజ్ ద్వారా వెళ్ళినా లేకపోతే ఇంకే ద్వారా వెళ్ళినా వాళ్ళ ర్యాంకింగ్స్ అక్రిడేషన్స్ చూసి వెళ్ళిపోవచ్చు, దెర్ ఇస్ నో డౌట్. ఎక్కడైతే ఇష్టం వచ్చినంత నెంబర్ని తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఒక్క నిమిషం ఆలోచించాలి. ఓకే, ఆ ఆలోచించే క్రమంలో మనం రెండు చూడాలి. ఓకే ఒకటి, కొన్ని యూనివర్సిటీస్ ఏం కోరుకుంటాయంటే డైవర్సిటీ. ఓకే, అంటే వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు మా దగ్గర వస్తే, వివిధ దేశాల నుంచి విద్యార్థులు మా దగ్గరకు వస్తే మాది ఇంటర్నేషనల్ లెవెల్కి స్టాండర్డ్స్కి వెళ్తుంది అనుకుని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. కొంతమంది ఏం ప్రయత్నిస్తుంటారు, మీరు ముఖ్యంగా నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్ అన్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను. దేశంలో ఒక 10 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జాయిన్ అయితే కేవలం సౌత్లో ఉండే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల నుంచే దాదాపు మీకు తెలుసా, కర్ణాటక కూడా, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల నుంచి మీకు 5 రాష్ట్రాల నుంచి మీకు ఎంతమంది జాయిన్ అవుతారు తెలుసా? 50% ఉంటారు. ఎస్, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్కి నార్త్ ఇండియాలో ఇంపార్టెన్స్ చాలా తక్కువ. అవును అవును, దానివల్ల వాళ్ళకి కోర్స్ ఉంటుంది కానీ సీట్స్ ఫిల్ కావు. ఎస్, అలాంటప్పుడు ఖాళీగా ఉంచుకుంటే ఏమొస్తుంది అని చెప్పేసి ఆఫర్స్ ఇచ్చే యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి. అలా అని చెప్పేసి అన్ని యూనివర్సిటీస్ సేమ్ కాదు. ఓకే, కొన్ని యూనివర్సిటీస్ ఇప్పుడు నేను చెప్పినట్టు డైవర్సిటీ కోరుకుంటాయి, వివిధ రాష్ట్రాల విద్యార్థులు వివిధ దేశాల విద్యార్థులు ఉండాలని కోరుకుంటాయి. అలాంటప్పుడు మీరు ఏ యూనివర్సిటీస్కి అయితే వెళ్తున్నారో ఒకటి మీరు చూడాల్సింది ర్యాంకింగ్స్ అక్రిడేషన్స్. మీరు అన్నారు ర్యాంకింగ్ అక్రిడేషన్స్ ఏముంది సార్, డబ్బులు పెడితే వస్తాయి. ఎస్, 100% ర్యాంకింగ్ అక్రిడేషన్స్ డబ్బులు పెడితే వస్తాయి. కానీ మీరు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా NAC A+ ఎబో ర్యాంకింగ్స్ రావాలంటే కొంచెం కష్టమైన పనే. మినిమం ఉండాలి, మినిమం ఫెసిలిటీస్ ఉంటేనే ఇస్తారు. సో మీరు చూడాల్సినప్పుడు NAC అక్రిడేషన్ ఉంది అనగానే కాకుండా NAC A+ అండ్ ఎబో ఉన్నాయా లేవా ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఎవరు డబ్బులు తీసుకొని అక్రిడేషన్స్ ఇచ్చినా ర్యాంకింగ్స్ ఇచ్చినా కూడా NAC A++ లాంటి అక్రిడేషన్స్ ఇవ్వాలి అంటే కామన్గా మినిమం ఫెసిలిటీస్ అయితే ఉండాలి. సారీ టు ఇంటరప్ట్ యూ సార్, ఇక్కడ NAC A+ అన్నారు కదా, ఇప్పుడు NAC A+ ఇన్స్టిట్యూషన్ మొత్తానికి ఇస్తారా, కోర్స్ వైజ్ ఇస్తారా? NAC అక్రిడేషన్ అనేదేమో కంప్లీట్ గా ఇన్స్టిట్యూట్ కి ఇస్తారు. NBA అక్రిడేషన్ అనేదేమో కాలేజ్ లో ఉండే బ్రాంచ్ వైజ్, కోర్స్ వైజ్. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటి, NAC A+ అండ్ ఎబో ఉందా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏ కోర్స్ అయితే ఆ యూనివర్సిటీలో చదువుతున్నారో ఆ కోర్స్ కి NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ వాళ్ళు అక్రిడేషన్ ఇచ్చారా లేదా, ఈ రెండు చూస్తాము. ఇంకా నెక్స్ట్ NIRF ర్యాంక్. ఈ ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో ఏం జరుగుతుంది అంటే కొన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ నిజంగా అక్రిడేషన్స్ మంచి ఫెసిలిటీస్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ అప్లయింగ్ ఫర్ NIRF. దానివల్ల వాళ్ళు అప్లై చేయలేదు కాబట్టి వాళ్ళకి ర్యాంక్ ఇవ్వట్లేరు. అలా అని చెప్పేసి అప్లై చేయనంత మాత్రాన అది వేస్ట్ అని కూడా అనుకోవడం కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను, మన తెలంగాణలో వచ్చేసరికి CBIT, వాసవి, VNR విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు, రంగరాజు, నారాయణమ్మ, ఒక 5-6 పేర్లు మనం చెప్పుకుంటాము. కానీ వీటిని కాకుండా నార్మల్ ఇన్స్టిట్యూట్స్ కూడా వీటికంటే బెటర్ పొజిషన్లో ఉన్నాయి NIRFలో. అలాంటప్పుడు మనము 100% ట్రస్ట్ చేస్తామా? ట్రస్ట్ చేయాలా వద్దా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా NIRFకి అప్లై చేశారా లేదా, వాళ్ళకి ర్యాంక్ లేనంత మాత్రాన ఇది వరస్ట్ ఇన్స్టిట్యూట్, చెత్త ఇన్స్టిట్యూట్ అనుకోవద్దు. మీరు ఫిజికల్గా వెళ్ళి చూసేంత వరకు మీకు ఏమీ తెలియదు. మీరన్న సార్, సారీ టు ఇంటరప్ట్, మీరన్న ఫిజికల్గా వెళ్ళలేదు. ఇప్పుడు మీకు IITలోనో IIITలోనో బిట్స్ పిలానీలోనో సీట్ వస్తే బిట్స్ పిలానీ వాళ్ళు కానీ IIT వాళ్ళు కానీ మనకి టికెట్ వేసి అయితే రమ్మన్నారు కదా సార్, మనమే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి చూసి మాట్లాడుకొని రావాలి. అసలు అంతెందుకు, ఒక కరీంనగర్ స్టూడెంట్కి ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వస్తే కౌన్సిలింగ్లో ఉస్మాన్ యూనివర్సిటీకి కానీ JNTకి కానీ ఆయన బస్ ఎక్కి ఆయన టికెట్ కొనుక్కొని రావాలి. సార్ మీకు దీనికి జనరల్గా స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఒక చెప్తాను. ఏ వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది కూడా నష్టాన్ని తీసుకురావద్దు. అవును, లాభార్జనే ముఖ్య ధ్యేయం. అవును, ఓకే. ఒక బట్టల షాప్ అతను buy 1 get 1 ఫ్రీ పెట్టాడు అంటే దాని అర్థము ఏదో ఫ్రీగా ఇస్తున్నాడని కాదు. కానీ విద్య వ్యాపారం కాదు. లెట్ మీ ఫినిష్. buy 1 get 1 ఫ్రీ ఇస్తున్నాడు అంటే దాని అర్థము ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తున్నాడు అని కాదు. దాంట్లో 2 రకాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒకటి, దాని రేట్ యాక్చువల్గా 50 రూపాయలే, ఇప్పుడు దాని రేట్ 100 రూపాయలు చేసేసి buy 1 get 1 ఫ్రీ ఇచ్చే టైప్ ఒక టైప్ ఆఫ్ బిజినెస్. రెండో టైప్ ఆఫ్ బిజినెస్, ఇది ఓల్డ్ స్టాక్, ఎలా అయినా సరే దీన్ని పడేసుకోవాలి, ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, మీద పడడం కంటే అమ్మేసుకుంటే ఎంతో కొంత లాభం వస్తుంది అన్నప్పుడు 50 రూపీస్ని 2 చేసేసి అమ్మేయడం, ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్. థర్డ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఇదేంటి, 50 రూపాయలకి ఒకతను అమ్మాడు, 100 రూపీస్కి MRP మార్చాం ఒకతను అమ్మాడు. థర్డ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే అది డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్, లేకపోతే అది ఎవరు కొనట్లేరో, దాన్ని ఎక్స్పైర్డ్ ఓల్డ్ డేటెడ్ గార్మెంట్స్ ఏదో వాట్ ఎవర్. ఇక్కడ యూనివర్సిటీస్ కూడా అంతే,
ఒక యూనివర్సిటీ ఒక ఆఫర్ మీకు ఇస్తుంది అంటే బ్లైండ్గా దాన్ని నమ్మాల్సిన అవసరం మీకు లేదు. ఓకే, ఆ యూనివర్సిటీ చరిత్ర ఏంది, అది ఎక్కడ ఉంది, దాంట్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నాను, ప్లేస్మెంట్స్ ఒక్కటే పారామీటర్గా మీరు పెట్టుకోవద్దు. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇంజనీరింగ్ లాంటి ఎడ్యుకేషన్లో రానున్న కాలంలో ఎవరికైతే సర్టిఫికేషన్స్ ఉంటాయో, ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తారో, ఎవరికైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకే జాబులు. అవును సార్, ఐ కంప్లీట్లీ అగ్రీ. ఇలాంటప్పుడు మీరు 6 లక్షలకి 7 లక్షలకి 8 లక్షలకి విత్ హాస్టల్తో మనకు యూనివర్సిటీ వస్తుంది అంటే అది గుడ్ అయి ఉండొచ్చు, బ్యాడ్ అయి ఉండొచ్చు, మనం జడ్జ్ చేయలేం దాన్ని. బట్ మీరు వెళ్ళి చూడాలి. చూడాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ని గూగుల్ ద్వారా కలెక్ట్ చేయడము, ఇదంతా సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండి. గూగుల్ ద్వారా కలెక్ట్ చేయడము, అండ్ కొంతమంది కన్సల్టెంట్స్, కౌన్సిలర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, అండ్ అక్కడ చదువుతున్న ఇక్కడే ఉండే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవడము. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఒక స్కేలింగ్ సిస్టమ్, అంటే అవుట్ ఆఫ్ 10 8 ఎబో మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే అప్పుడు వెళ్ళి చూడండి. సార్ మీరు వెళ్ళి చూడమన్నారు, బాగానే ఉంది, ఒకటి ఆ స్టేట్లో ఉంటుంది, ఒకటి ఈ స్టేట్లో ఉంటుంది, ఒకటి ఈ కార్నర్కి ఉంటుంది, ఒకటి ఆ కార్నర్కి ఉంటుంది, ఇన్ని కాలేజీలు నేను ఎట్లా పోను, ఇన్ని కాలేజీలు ఎట్లా వెళ్ళను అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మీరు రివ్యూస్ చదవండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రివ్యూస్ కూడా పెయిడ్ రివ్యూస్ ఉంటాయి. అవును, ఎగ్జాక్ట్లీ. ఈ పెయిడ్ రివ్యూస్ని చూసి కూడా చాలామంది మోసపోతుంటారు. అవును, ఒకటో రెండో మూడో నాలుగో చూసేసి మనం బ్లైండ్గా డెసిషన్ తీసుకోము. అన్నీ చూస్తాము, కాసేపు సెర్చ్ చేస్తాము. ఇంత కష్టపడి చూడాలా సార్, ఇన్ని రివ్యూస్ చదవాలా, ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలా, చేయాలి, తప్పదండి. ఇది కేవలం మీ అబ్బాయిని ఒక 4 సంవత్సరాలు ఒక కోర్సులో జాయిన్ చేయడం కాదు కదా. ఈ 4 సంవత్సరాల తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా కూడా ఇతను ఏం చదివాడు, ఎక్కడ చదివాడు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరీ ముఖ్యంగా నేను చెప్పేది కేవలం మెరిట్ ఉండి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉండి మిస్ అయ్యి అలాంటి వాళ్ళు వేరే స్టేట్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు మాత్రం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోండి. అదే సార్, నేను ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. మీరు ఏం చెప్పారు నేను కాదనట్లేదు. మీరు అన్నారు మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళ అవకాశాలని కోల్పోకూడదు అని. బట్ ఇవి ఏవైతే వీళ్ళు ఇలా అనౌన్స్ చేస్తున్నారో నవంబర్ అసలు జూనియర్ కాలేజీలు మార్కెటింగ్ దృక్పథంతో వేరే వాళ్ళని చాలా చైన్ కాలేజెస్ ఏం చేస్తున్నారు, అందరు యూనివర్సిటీస్ దగ్గర మనీ తీసేసుకొని సెమినార్లకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి చదువుకోవడానికి టైం వేయకుండా ఈ సెమినార్లు చెప్పేసి నవంబర్ డిసెంబర్లోనే అడ్వాన్స్ బుకింగ్ అని చెప్పేసి యూనివర్సిటీస్లో అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒకటో ఇద్దరో 10,000 2,000 స్టూడెంట్స్ అంటే నేను కూడా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగపోయాను సార్. దాదాపు 10,000 పైచిలకు స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న యూనివర్సిటీస్ అంటే యావరేజ్గా 6 lakhs నుంచి 8 lakhs 10 lakhs లోపే విత్ హాస్టల్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే ప్లేస్మెంట్స్ రావట్లేదు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చినా అక్కడ లాంగ్వేజ్, మీరు అన్నట్టు లాంగ్వేజ్ ఇష్యూ కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత పంపించిన పర్సన్ రెస్పాన్సిబిలిటీ అని అందరు కన్సల్టెంట్లని కెరీర్ కౌన్సిలర్స్ని నేను తప్పుపట్టడం లేదు సార్. ఇక్కడ ఎండ్ ఎవరు లాస్ అవుతున్నారు, పేరెంట్ అండ్ స్టూడెంట్. ఇక్కడ మీరు స్టూడెంట్కి ఫేవర్గా మీరు మాట్లాడాలి బేసిక్గా. సార్ నేను ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. ఎందుకు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం అనేది చూసుకుంటే, ఇంటర్మీడియట్ ఏదైతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉందో తెలంగాణలో అండ్ ఏపీలో ఒక 3-4 కార్పొరేట్ కాలేజీల చేతిలో ఉంటుంది. అవును, ఈ 3-4 కార్పొరేట్ కాలేజీ వాళ్ళు కమర్షియల్గా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వాళ్ళ సొంత అవసరాల కోసం కావచ్చు, కొన్ని యూనివర్సిటీస్కి ప్రొవిజన్స్ ఇస్తాయి. అప్లికేషన్స్ సేల్ చేసుకోమని చెప్పేసి, సెమినార్స్ ఇవ్వమని చెప్పి ఇస్తాయి. కానీ అది మాత్రమే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాదు. నేను ఈ విషయం చెప్పేది పేరెంట్కి అండ్ స్టూడెంట్కి. అక్కడ జరిగేదంతా కూడా భ్రమ, కేవలం విని వదిలేయండి. ఎందుకు చెప్తున్నాను, ఆ పేరెంట్కి ఆ స్టూడెంట్కి శిక్షా అనుసంధానం గురించి తెలుసా, టాపర్ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసా, పిఎస్జి ఇన్స్టిట్యూట్ గురించి తెలుసా, కళింగ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసా, కొన్ని ఇన్స్టిట్యూట్ల గురించి తెలియదు. కానీ ఆ కాలేజీకి వచ్చి ఎవరైతే అప్లికేషన్ సేల్ చేసుకుంటారో వాటికంటే ఇవి చాలా బెటర్ ఇన్స్టిట్యూట్స్. ఎగ్జాక్ట్లీ, అదే సార్ నేను అదే చెప్తాను. అయితే అక్కడ జరిగేది కేవలం లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, అది కంప్లీట్గా ప్యూర్లీ టోటల్ ఇన్ఫర్మేషన్ కాదు. అక్కడికి వచ్చినవే గొప్ప ఇన్స్టిట్యూట్స్ కావు. మీరు ఒక ఇన్స్టిట్యూట్ని గొప్పదా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఎన్ఆర్ఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, యూజీసీ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఎన్బిఏ అక్రిడేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, నాక్ అక్రిడేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, క్యూఎస్ ర్యాంకింగ్స్ ఓపెన్ చేయండి. ఇవన్నీ కలిపి చూసుకుంటున్నప్పుడు కొన్నింటిని
షార్ట్ లిస్ట్ చేయండి. సార్ మీరు దినేష్ గారు, మనం ఎప్పుడు పాజిటివ్సే కాదండి, నెగిటివ్స్ కూడా మాట్లాడుకోవాలి. ప్రోస్ అండ్ కాన్స్ ఖచ్చితంగా ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మేబీ ప్లేస్మెంట్స్ వచ్చి ఉండొచ్చు. పంజాబ్ చాలా యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. కొన్ని విషయాల్లో ప్లేస్మెంట్స్ ఎడ్యుకేషన్ బాగానే ఉంది. అదర్ సైడ్ చూస్తే డ్రగ్స్, చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఓపెన్ సీక్రెట్ అది, పంజాబ్లో డ్రగ్స్ ఎక్కువగా ఉంటాయని. ఎందుకు నేను స్టేట్ నేమ్ కూడా చెప్పాల్సి వచ్చిందంటే, రీసెంట్గా తెలుగు స్టూడెంట్స్ ఇద్దరు ఇబ్బంది పడ్డ కేసెస్ కూడా న్యూస్ కూడా వచ్చింది. నేను మీకు ఈ ఎన్బిఏ అక్రిడేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఇవన్నీ ఎవరు ఓపెన్ చేస్తారు సార్? హైదరాబాద్లోనో లేకపోతే ఏదన్నా పెద్ద టౌన్స్లో చదువుకున్న పేరెంట్స్ ఓపెన్ చేస్తారు సార్. నేను మాట్లాడేది ఒక విలేజ్లో పేరెంట్, ఆయన ఎన్బిఏ అక్రిడేషన్ ఉన్న వెబ్సైట్స్ ఆయన చూడలేకపోవచ్చు, ఆయనకి నెట్ యాక్సెస్ ఉండకపోవచ్చు, పోనీ లేదు నెట్ యాక్సెస్ ఉన్న ఆయనకు చదవడం రాకపోవచ్చు, తెలుగు వచ్చిన ఇంగ్లీష్ చదవడం రాకపోవచ్చు. వీళ్ళందరూ ఏంటి, ఎవరైతే తెలుగులో ఏం చెప్తున్నారు, యూట్యూబ్లో అక్కడిక్కడ ఏం చెప్తున్నారో అది చూసి ఓకే ఇది బాగుందంట, ప్లేస్మెంట్ వచ్చిందంట అని వెళ్తున్నారు. దీన్ని ఏ వ్యవస్థకు తీసుకొచ్చారంటే, స్టూడెంట్స్ని కూడా కన్సల్టెన్సీని చేసేసి, ఇప్పుడు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అని కూడా వాళ్ళకి అప్లికేషన్లో నీకు 50% అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మనీ ఇస్తామని చెప్పేసి ఒక బిజినెస్ లాగా తయారు చేశారు సార్. పర్టికులర్ ఇంజనీరింగ్ వ్యవస్థని, ఎడ్యుకేషన్ని ఒక బిజినెస్ లాగా తయారు చేశారు. నాకు చాలా బాధ అనిపించింది కొన్ని విషయాల్లో. ఇప్పుడు ఇదొక ఎత్తు అయితే, ఎవ్రీ 10 yearsకి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా చేంజెస్ వస్తాయి. సరే 2020 NEP వచ్చింది అంటే అదని ఇంప్లిమెంట్ చేశారంటే చేయలేదు. ఒకటి అదర్ స్టేట్స్ ప్రాబ్లం అయితే, ఇంకొకటి ఎడ్యుటెక్స్. ఇప్పుడు చాలామంది మా దగ్గర చదవండి మేము జాబ్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒకటే ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఏఐ మాకు ఐఐటి నుంచి వచ్చి చెప్తారు అంటారు. ఐఐటిలో చదివినోడు వచ్చి చెప్తాడా? ఐఐటిలో ప్రొఫెసర్గా పనిచేసినోడు వచ్చి చెప్తాడా? పెట్టినోడు కూడా ఐఐటిలో చదివినా అని చెప్తాడు. ఐఐటిలో చదివినంత మాత్రాన, నువ్వు ఒక్కడి చదివినంత మాత్రాన అందరికీ జాబ్స్ వస్తాయని గ్యారంటీ లేదు. అండ్ ఐఐటిలో ప్రొఫెసర్గా పనిచేసి వచ్చిన ఆయన ఎంతమందిని తీసుకొస్తారు ఐఐటిలో ప్రొఫెసర్స్ని? అండ్ ఐఐటిలో చదివిన వాళ్ళు వచ్చి ఎంతమంది ప్రొఫెసర్స్గా పనిచేస్తారు? నువ్వు కలెక్ట్ చేసే ఫీజు ఏంది? నువ్వు డెలివరీ చేసేది ఏంటి? అసలు డిమాండ్ అండ్ సప్లై ఎంత? మనకి ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి? నువ్వు ఒక 10,000-20,000 మంది ఏఐ ఒకే ప్రోడక్ట్ మీద ట్రైన్ చేసి నువ్వు అంతమందికి జాబ్స్ ఇవ్వగలుగుతావా? ఎందుకంటే ఇవన్నీ పెట్టి 1 or 2 years అయింది సార్, ఇంకా ప్లేస్మెంట్స్ రాలేదు. 4 years తర్వాతనో 3 years తర్వాతనో 2 years తర్వాతనో వీళ్ళందరూ బయటికి వస్తారు. అప్పటికి రెడ్డి ఎవరో రాజు ఎవరో. సో పేరెంట్స్ ఏంటి, వీళ్ళ ఈ హైఫై మాటలు ఇచ్చేసి జాయిన్ అయిపోతున్నారు. సో ఇంజనీరింగ్ అంటే సిఎస్సి కాదు, ఇంజనీరింగ్లో ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇదనే కాదు సార్, ప్రోసు కాన్స్ మాట్లాడదాం ఇవాళ. మీరు కొంచెం ఓపెన్గా చెప్పండి, ఈ ఎడ్యుటెక్ల గురించి కూడా చెప్పండి సార్. లాభాలు చెప్పండి, అట్ ద సేమ్ టైం నష్టాలు కూడా చెప్పండి. ఇప్పుడు ఎడ్యుటెక్ కంపెనీలు అనేది వాళ్ళు ఇండస్ట్రీకి స్టూడెంట్ని రెడీగా చేయడమే. వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఇండస్ట్రీ రెడీగా స్టూడెంట్ని తయారు చేయడం. ఓకే. ఎక్కడైతే ట్రెడిషనల్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఒక తప్పు చేస్తున్నాయో వాటిని వాళ్ళు కరెక్ట్ చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఓకే. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ తప్పు కూడా చెప్తాను. ఓకే. సరే, ఈ ట్రెడిషనల్ యూనివర్సిటీస్ కాలేజెస్ చేసే తప్పేంటి, వాళ్ళు దాన్ని ఎలా సరి చేస్తున్నారు? ఓకే. ఈ ట్రెడిషనల్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే, ఎంతసేపటికి పుస్తకాలు ముందల పెట్టేసి చదువు చదువు చదువు, ఓకే, ఇంటర్నల్స్, మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్, ల్యాబ్స్, ఇవే సరిపోతుంది. 4 సంవత్సరాలు అదే సరిపోతుంది. ఓకే. అందులో పనికిరాని సబ్జెక్ట్స్, అవుట్డేటెడ్ సిలబస్, ఇవన్నీ చేంజెస్ రావట్లేవు. అయితే గత 2 సంవత్సరాల నుంచి చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంకొంచెం టైం పడుతుంది, ఇంకో 1-2 years పడుతుంది వీళ్ళు కూడా ఒక మంచి లెవెల్కి రావడానికి. ఈ మైనస్ పాయింట్లన్నింటినీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండస్ట్రీకి ఏం కావాలో మేము అవే నేర్పిస్తాము, కోడింగ్ స్కిల్స్ కావాలి అవే నేర్పిస్తాము, ఫిజిక్స్ అంత డీప్ అవసరం లేదు అది మేము తక్కువగా నేర్పిస్తాము, మ్యాథమెటిక్స్ ఎంతవరకు అవసరమో అంతవరకే నేర్పిస్తాము, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరము అవి మేము ప్రత్యేకంగా నేర్పిస్తాము. ఓకే. అన్నింటికంటే ముఖ్యము, నువ్వు ఇంటర్వ్యూలో అటెండ్ కావాలంటే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా అవసరము. అది చదివితే వచ్చేది కాదు, చదివిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేది అని చెప్పేసి వాళ్ళు డీటెయిల్డ్గా స్టూడెంట్ని, పేరెంట్ని మోటివేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. ఏ పేరెంట్ అయినా సరే వాళ్ళ అబ్బాయిని ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలి, 4 సంవత్సరాల తర్వాత తన కెరీర్ గొప్పగా ఉండాలి, మంచి జాబ్ రావాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటి మాటలకి ఈజీగా కన్విన్స్ అవుతాడు. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, చుట్టుపక్కల మంచి సాఫ్ట్వేర్ అంబియన్స్, ల్యాబ్లు, అక్కడ ఉన్న చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బిహేవియర్, యాటిట్యూడ్, ఇవన్నీ చూసేసి ఏం చేస్తాడు, ఏ స్టూడెంట్ పేరెంట్ అయినా కన్విన్స్ అవుతాడు. కానీ ఇవన్నీ కూడా మనం చూసే టైంలో మనం చూడాల్సింది ఇవి ఇన్స్టిట్యూట్స్, కేవలం ఒక ఇన్స్టిట్యూట్ మాత్రమే, కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఓకే. అయితే కొన్ని ఎడ్యుటెక్ కంపెనీస్ ఒక స్టెప్ ముందుకేసేసి ఏదో ఒక యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఎగ్జామ్స్ అక్కడ పెట్టిస్తాము, సర్టిఫికేట్ వాళ్ళదిస్తాము,
స్కిల్స్ నేర్పించేది నేను అని చెప్తున్నారు. ఓకే ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఒక లెవెల్ వరకు ఓకే, ఓకే కానీ ప్లస్ ఏంది, ఒక లెవెల్ వరకు ఓకే, లైఫ్ స్కిల్స్ వస్తున్నాయి, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, ఏదో ఒక యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వస్తుంది, ఇక్కడ వరకు ఓకే. కానీ ఎడ్యుటెక్ కంపెనీ అనేది ఒక కంపెనీ లాంటిదే. ఓకే ఇఫ్ ఒకవేళ ఆ కంపెనీ ఏదో ఒక రోజు మూత పడితే ఎస్ ఈ స్టూడెంట్ వెళ్ళి మళ్ళీ ఆ యూనివర్సిటీలో చదవాలి, ఓకే ఆ ఫ్యాకల్టీ చెప్పింది వినాలి, ఓకే వాళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్ వస్తే చూసుకోవాలి, లేకపోతే బయటకు వచ్చి తిరగాలి. ఓకే మైనస్ ఏంటి, దీనిపైన ఎలాంటి గవర్నమెంట్ అజమాయిషీ లేకపోవడం. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. గవర్నమెంట్ అజమాయిషీ లేకపోవడం అంటే ఏంటి అర్థము, ఇది ఒక విద్యార్థికి సంబంధించిన కెరీర్. అవును. ఇంజనీరింగ్ లాంటి ఎడ్యుకేషన్ మనం చదువుతూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎడ్యుకేషన్, సింపుల్గా చెప్పాలి అంటే 4 సంవత్సరాలు క్యాంపస్కి వెళ్ళాలి, చుట్టుపక్కల డిఫరెంట్ స్ట్రీమ్స్ స్టూడెంట్స్ని చూసుకోవాలి, ఫ్రెండ్స్ ఉండాలి, కల్చరల్ లిటరరీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి, దాంతోపాటు ఒక క్యాంపస్ లైఫ్ని తను స్ట్రెస్ లేకుండా ఎంజాయ్ చేయాలి. ఓకే. ఎంతసేపటికి నేను ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదిరి కాలేజ్కి వెళ్తా చదువుకుంటా అనుకుంటే నువ్వు ఒక రోబో అవుతావు తప్ప మనిషివి కావు. అదే కదా సార్, ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ ఇక్కడ జరిగే తప్పు పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ప్రక్షాళన అనేది పేరెంట్స్ నుంచి ప్రక్షాళన ఎందుకు స్టార్ట్ చేయాలి. ఈ రెడీమేడ్ మ్యాగీ యుగంలో ఏమైపోయిందంటే ఇన్స్టాంట్ ఎవ్రీథింగ్ చదవాలి, జాబ్ కొట్టేయాలి. వీళ్ళు చెప్పడం వీళ్ళు ఎందుకు కనెక్ట్ అవుతున్నారో చెప్తాను. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ ఓకే వస్తే గొప్పదే అండి, మంచిదే కాదని ఎవరు అన్నారు. ఇంటర్న్షిప్ వస్తే మంచిదే, తనకి కొంచెం ఆర్థికంగా ఉపయోగపడుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా వస్తుంది, మంచిదే. కానీ ఎంతమందికి వస్తుంది ఇంటర్న్షిప్? ఎగ్జాక్ట్లీ. ఇంటర్న్షిప్లు సరిగా ఉండవు, ఫ్యాకల్టీ సరిగా ఉండరు. మీరు అన్నట్టు ఐఐటి ఫ్యాకల్టీస్ సరే అండి, ఐఐటి ఫ్యాకల్టీయే. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పే ఫ్యాకల్టీ ఐఐటి ఫ్యాకల్టీయేనా? జేఎన్టీలో చెప్పే ఫ్యాకల్టీ ఐఐటి ఫ్యాకల్టీయేనా? అదే కదా సార్. ఇప్పుడు అదే ఐఐటీలో లేకపోతే ఎన్ఐటీలో అందరూ ఐఐటి ఫ్యాకల్టీసే ఉంటారా? ఉండరు కదా. ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఒకరి వ్యక్తికి ఉండొచ్చు, ఒక వ్యక్తికి ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాలలో నార్మల్ చిన్న కాలేజ్లో కూడా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రొఫెసర్ ఉండొచ్చు. ఎంత మాత్రాన ఒక ఐఐటికి వెళ్ళి వచ్చినాడు బ్రాండ్, ఓకే బ్రాండ్ ఐఐటి, దర్ ఇస్ నో డౌట్. కానీ ఆయన చెప్పే మెథడాలజీ, తను చెప్పే విధానము స్టూడెంట్కి అర్థమవుతుందా లేదా, ఒక వర్డ్తో మనం ఆగిపోవద్దు, తెలుసుకోవాలి. ఇప్పుడు దినేష్ కుమార్ డాక్టరేట్ ఉన్నంత మాత్రాన తనకి పూర్తి నాలెడ్జ్ ఉంది, ఒక నార్మల్ ఎంబీఏ స్టూడెంట్కి లేదు అనుకోవడం తప్పు. అవును. కొన్ని సందర్భాలలో నార్మల్ ఎంబీఏ స్టూడెంట్కి నాకంటే గొప్ప నాలెడ్జ్ ఉండొచ్చు, తను ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు. ఇప్పుడు వరల్డ్లో టాప్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో చదివి, అది కేంబ్రిడ్జ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అలాంటి ఇన్స్టిట్యూట్లో చదివి ఇక్కడికి వచ్చినంత మాత్రాన నువ్వు ఐఐటి కాదు అంటే ఎట్లా? ఇక్కడ ఫ్యాకల్టీ అనే వ్యక్తి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో ఉందా లేదా, తనకి ఈ డాక్టరేట్లు బిరుదులు కొద్దిసేపు పక్కన పెడితే తను ప్రాక్టికల్గా తను అర్థమయ్యేలా చెప్తున్నాడా లేదా, చదివిన స్టూడెంట్ దాన్ని అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఇవి చూడాలి. అంతే తప్ప ఐఐటీలో చెప్పినంత మాత్రాన ఇది 100% కాదు. ఐఐటి చదివించినంత మాత్రాన గొప్పగా లేకపోతే నార్మల్ వ్యక్తి నార్మల్ అని మాత్రం అనుకో. అంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం అలాగే చేస్తున్నారు. దాన్ని ఒక జరిగే మిస్టేక్ ఏంటంటే ఎడ్యుటెక్ కంపెనీస్ అనేవి కంపెనీస్. ఆ కంపెనీస్ ఎంతసేపటికి కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు. ఇప్పుడు మనం చెప్పినట్టు అక్రిడిటేషన్స్, ర్యాంకింగ్స్ అవి ఉండవు, వాటికి ఎలాంటి ఏఐసిటి అప్రూవల్ ఉండదు. బట్ వాళ్ళు ఏదో ఒక యూనివర్సిటీతో టైఅప్ అవుతారు. కొన్ని ఎడ్యుటెక్ కంపెనీస్ ఐఐటి మద్రాస్ ఆన్లైన్ డిగ్రీ అని, బిట్స్ పిలాని ఆన్లైన్ డిగ్రీ అని చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు జాయిన్ అవుతే వచ్చే నష్టము లాభము రెండు చెప్తా. ఇది బిట్స్ పిలాని ఐఐటి మద్రాస్. నార్మల్ కాలేజ్ యూనివర్సిటీలో చదివిన దానికంటే టఫెస్ట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ బిట్స్ పిలాని. ఇది ఆన్లైన్ డిగ్రీ అయినా కూడా మీరు చదివినంత మాత్రాన బిట్స్ పిలానీలో కనుక ఆ డిగ్రీ మీరు ఫెయిల్ అవుతే మీరు ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా కూడా వేస్టే. ఎందుకంటే ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ సర్టిఫికేట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, అలా అని చెప్పి మొత్తం కాదు. సార్ నా ఇంటర్మీడియట్ అయిపోయింది, నా కోడింగ్లో నేను అది ఇది తురుము అని చెప్పేస్తే జాబ్ రాదు. బేసిక్ క్వాలిఫికేషన్ బీటెక్ అనేది ఒకటి ఉంది కాబట్టి నువ్వు ఆ బిట్స్ పిలాని ఆన్లైన్ డిగ్రీ కూడా పాస్ అవ్వాలి. బ్లైండ్గా నాకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ బాగుంది కదా, బిట్స్ పిలాన్ ఆన్లైన్ డిగ్రీనే కదా అని చెప్పేసి పోతే కరెక్ట్ కాదు. ఆన్లైన్ డిగ్రీ అయినా కూడా నార్మల్ ట్రెడిషనల్ యూనివర్సిటీస్ కంటే
టఫెస్ట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కాబట్టి అవి తెలుసుకొని వెళ్తే బెటర్. ఎస్ సార్, ఐ అగ్రీ విత్ యూ. యాక్చువల్గా ఎన్ని సంవత్సరాలు ఈ ట్రెడిషనల్ కాలేజీలు ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నాయి, ఆ స్టూడెంట్స్కి ఇన్ని స్కిల్స్ నేర్పించకుండా ఇది చేస్తున్నాయని స్టార్టింగ్లో నేను కూడా వాళ్ళని ఎంకరేజ్ చేశాను సార్. కాకపోతే ఏంటి అంటే రాను రాను ఏమైంది, ఈ ఇన్స్టిట్యూట్స్ మీరు అన్నట్టు ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అవి ఇన్స్టిట్యూట్లు మాత్రమే. అమీర్పేటలో ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో కొంచెం అడ్వాన్స్డ్, మేబీ హైటెక్ సిటీలో ఉండొచ్చు. అవి అమీర్పేట దాటి మాదాపూర్ హైటెక్ సిటీ పోయి ఉండొచ్చు. అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఆ ఎడ్యుటెక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే సార్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 1000, తర్వాత 1500 తీసుకున్నారు. ఒక్కసారిగా 20,000 మంది 30,000 మంది స్టూడెంట్స్, 20 యూనివర్సిటీలు, ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీలో నాకు 500 సీట్లు, నీకు 500 సీట్లు అని ఇట్లా పంచుకుంటున్నారు. సో మీరన్న ఆ ట్రెడిషనల్ యూనివర్సిటీలోనే అదే క్లాస్ రూమ్లో నార్మల్ యూనివర్సిటీ స్టూడెంట్ చదువుతాడు. ఈ ఎడ్యుటెక్ కంపెనీలు XYZ ఏవైతే 4-5 కంపెనీలు తెలుగు స్టేట్స్లో కావచ్చు, నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ నడుపుతున్నాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే క్లాస్ రూమ్స్లో చదువుతారు. కాకపోతే వీడికి ఏసీ పెట్టి కొంచెం టీవీ పెడతారు అంతే. దాన్ని ఏమంటారు మీరు, స్క్రీన్ అంటారు, టీవీ అంటారు, ఏమన్నా అండి దాన్ని. సో అది పెట్టి దాంట్లో పాఠాలు చెప్తా అంటారు. అది చూపించి ఆ వీడియో, అరే మా పిల్లగాడు కూడా ఇట్లాంటి ఏసీ క్లాస్ రూమ్లో చదువుకుంటాడని వాడు 2 లక్షలు కాడు 3 లక్షలు కడుతున్నాడు, జాబ్ వస్తుందని జాయిన్ అవుతున్నారు. బట్ సేమ్ టెక్నాలజీ, ఏ అంటాడు, పైథాన్ అంటాడు, డేటా సైన్స్ అంటాడు, బ్లాక్ చైన్ అంటాడు, ఇదే 5-6 స్పెషలైజేషన్లు సిఎస్సిలో నేర్పిస్తున్నారు. ఎంతమందికి? 20,000 మందికి. సో ఒకే ఇయర్లో అంతమంది సేమ్ టెక్నాలజీ వాళ్ళు బయటకు వస్తే జాబ్స్ ఉంటాయా సార్? అదొకటి. ఇంకొకటి, అండ్ అక్కడ నార్మల్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్కి ఈ స్కిల్స్ ఉంటాయా? వీళ్ళు అంటే మామూలుగా వాళ్ళు బయట నేర్చుకోలేరా? అమీర్పేట పోయి నేర్చుకోవచ్చు. సో మీరు అన్నారు ఏ అథారిటీ లేదు అని. ఇప్పుడు మామూలుగా జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజీలో యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీయో, ప్రైవేట్ యూనివర్సిటీయో, స్టేట్ ప్రైవేటో, డీమ్డో అంటే వాళ్ళకి ఏఐసిటీ అప్రూవల్ ఉందా లేదా, లేదంటే జేఎన్టీ వాడు రాటిఫికేషన్కి ఎవ్రీ ఇయర్ వస్తాడు, ఈ ప్రొఫెసర్కి పిహెచ్డీ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఈయన ఎవడు చెక్ చేయడు. అసలు ఈయన పిహెచ్డీ ఉందా లేదా, అసలు ఎంఎస్సీ ఉందా లేదా, ఎంటెక్ ఉందా లేదా కూడా ఎవడు చెక్ చేయడు. నేను రీసెంట్గా విన్నా, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ఎడ్యుటెక్ కంపెనీలో బీటెక్ వాళ్ళని పెట్టి చెప్పిస్తున్నారు అని. ఎందుకు? అక్కడ ఫీజు తక్కువ. ఈ ఎడ్యుటెక్లో కూడా ఓ 10 యూనివర్సిటీస్లో టైఅప్ అయితే, అందులో ఒక మంచి యూనివర్సిటీ టైఅప్ అయితే దాంట్లో ఫీజు ఎక్కువ ఉంటుంది, అది కొంచెం సిటీకి దగ్గరగా ఉంటుంది, దానికి మంచి ప్రొఫెసర్స్ వెళ్తారు. హైదరాబాద్లో ఒక మంచి ప్రొఫెసర్ వెళ్ళాలి అంటే ఒక మంచి దగ్గర ఉండే కాలేజ్కి వెళ్ళొస్తాడు. 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజ్కి అయితే వాడు రోజు వెళ్ళి రాలేడు, కొంచెం హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్ అయితే. సో ఒక నార్మల్ దూరంగా ఉన్న కాలేజీలో ఫీజు తక్కువ పెట్టేసి అక్కడ కూడా స్టూడెంట్స్ని పెట్టేసి అక్కడ ప్రొఫెసర్స్ని బీటెక్ పెట్టి చెప్తున్నారంట సార్. అది స్టూడెంట్స్ కంప్లైంట్ ఫ్రమ్ స్టూడెంట్ ఓన్లీ. సో ఇలాంటి విషయాల్లో వాళ్ళు అదే కోర్స్ కంటిన్యూ చేయాలా, లేదు అంటే ఎన్ఈపీ ప్రకారం ఏదో డిప్లొమా తీసుకొని వచ్చి బయట ఏదైనా కోర్స్ చదవాలా? నేను ఏ ఇన్స్టిట్యూట్ని, ఏ మీరన్న కంపెనీస్ని నేను తప్పుపడడం లేదు సార్. స్టూడెంట్కి ఏమైనా మారే ఛాన్స్ ఉందా? కాలేజ్ ట్రాన్స్ఫర్స్ కానీ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ కానీ చేసుకునే అవకాశం ఉందా? అంటే వాళ్ళు రిలీజ్ అయ్యాక అట్లీస్ట్ 1 year 2 years తర్వాత అయినా రిలీజ్ అవ్వాలి. నిండా మునిగాం కదా ఇక మునుగుదాం అంటే కాదు కదా. అట్లీస్ట్ మనం కంప్లీట్గా రాంగ్ వేలో వెళ్ళి ఇది అవ్వడం కంటే మధ్యలోంచి బ్యాక్ వచ్చే ఆప్షన్ కూడా ఉంటుంది కదా, అలాంటి ఉంటుంది. అయితే ఎడ్యుటెక్ కంపెనీలో మీరు జాయిన్ అయినప్పుడు ఏదో ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఎడ్యుటెక్ కంపెనీలో జాయిన్ అయితే ఆ యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి వెళ్లే ముందు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకుని వెళ్తాము. ఓకే. కానీ మీరు ఏదో ఒక ఎడ్యుటెక్ కంపెనీలో జాయిన్ అయ్యి అది ఐఐటి మద్రాస్ డిగ్రీనో లేకపోతే బిట్స్ పిలానీ డిగ్రీ అయితే దెర్ ఇస్ నో ఛాన్స్. ఎందుకంటే అవి ఆన్లైన్ డిగ్రీస్ కాబట్టి ఆ క్రెడిట్స్ని వీళ్ళు ఈక్వల్గా కన్సిడర్ చేయరు కాబట్టి అలాంటి విద్యార్థులకి నో ఛాన్స్. అక్కడ ఒక ఆప్షన్ ఉంది సార్, అది ఆన్లైన్ కాబట్టి ఆ ఎడ్యుటెక్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్ ఆన్లైన్లో ఆ కోర్స్ ఫినిష్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అదే చెప్తున్నాను, లెట్ మీ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఒక స్టూడెంట్ రెగ్యులర్గా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఉండి ఫ్యాకల్టీ చెప్పినట్టు విని చదివితే ఆ డిగ్రీ పాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ అబ్బాయి మిడిల్లో కాలేజ్ నుంచి ఆ ఎడ్యుటెక్ కంపెనీ నుంచి డ్రాప్ అయిపోయి బయటికి వచ్చేసి వేరే కోర్స్ నేర్చుకుంటూ ఆ డిగ్రీని పాస్ అవ్వాలి అంటే తనకి క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కనిపించదు. నెంబర్ 1. ఓకే. ఇక్కడ రిటర్న్ స్కిల్స్ వేరు, ప్రోగ్రామింగ్ ఆన్లైన్ స్కిల్స్ వేరు. ఈ రిటర్న్ స్కిల్స్ అంటే థియరిటికల్, ఇది చదవాలి అంటే కొంచెం టీచింగ్ మెథడాలజీ వేరేలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అలా మనం బయటికి వస్తామో, ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ ఒక కాలేజీలో జాయిన్ అయినా, క్లాస్ రూమ్కి వెళ్ళి టీచర్ చెప్పినట్టు విని ఐపీ ఎగ్జామ్స్ రాస్తే నాకు మంచి మార్కులు వస్తాయా? నేను ప్రైవేట్గా ఎగ్జామ్ అప్లై చేసి ఇంటికాడ కూర్చొని నా ఓన్గా నేను ప్రిపేర్ అవుతూ లేకపోతే ఏదైనా ట్యూషన్ పోయి ప్రిపేర్ అవుతే నాకు ఎక్కువ మార్కులు వస్తాయా? ఇక్కడ 2 ఛాన్సెస్. ఇంటి దగ్గర కూర్చుంటే ఎక్కువ మార్కులు రావడానికి ఒక రకమైన అవకాశం ఏంటి, ఒక మంచి ట్యూషన్కి వెళ్ళి ఆ ట్యూషన్ పాయింట్లో సార్ దగ్గర కూర్చొని రెగ్యులర్గా నేను చెప్పింది వింటూ నేర్చుకుంటే వస్తుంది.
అలా ఎవరికి పాసిబుల్? ఎవరికైతే కెరీర్ మీద క్లియర్ గోల్, మంచి మోటివేషన్, తన ఆబ్జెక్టివ్స్ అన్నీ మంచిగా ఉంటే అలాంటి వ్యక్తులకు సాధ్యం. కానీ 100లో 1% స్టూడెంట్కి కూడా, ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్కి కూడా ఆ మోటివేషన్ ఉండదు. ఓకే. ఎక్కడో రేర్ కేసెస్లో, చాలా తక్కువ మందికి మాత్రమే ఓన్గా ప్రిపేర్ అవ్వాలి, ఇది నా కెరీర్, నేను చదివితేనే నా జాబ్, ఇలా చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓకే. అలాంటి విద్యార్థులు ఎక్కడున్నా చదువుకోగలుగుతారు. ఓకే. కానీ నేను చెప్పేది రిమైనింగ్ 99% స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. వీళ్ళు అక్కడ డ్రాప్ అయిపోయి బయటికి వచ్చేసి ఇన్స్టిట్యూట్లో వెళ్ళరు సరిగా. అది ఆన్లైన్ డిగ్రీ కాబట్టి వాళ్ళకి సీరియస్నెస్ ఉండదు. ఓకే. పేరెంట్ కూడా పట్టించుకోడు. తీసుకెళ్ళేది ఇంకో దగ్గర జాయిన్ చేద్దామంటే ఇయర్ వేస్ట్ అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే జాయిన్ చేసే ముందే మీరు పూర్తిగా తెలుసుకొని జాయిన్ చేసి అయిపోతుంది కదండి. ఓకే సార్. ఇప్పుడు సరే, ఈ ఎడ్యుటెక్లు అదర్ స్టేట్లు పక్కన పెడితే అది అంతా ఒక 30% ఉంటుంది సార్ నాకు తెలిసి. ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్ 100కి 100% కరెక్టే. ఓకే. కానీ ఈ టాపిక్ మనం కన్క్లూడ్ చేసే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ప్లీజ్ సార్. అది ప్రైవేట్ యూనివర్సిటీయా, డీమ్డ్ యూనివర్సిటీయా, డీమ్డ్ టు బి యూనివర్సిటీయా, ఎడ్యుటెక్ కంపెనీయా, అటానమస్ కాలేజా, లేకపోతే నాన్ అటానమస్ ఇన్స్టిట్యూటా, వాట్ ఎవర్, ఎక్కడ చదివినా మీకు వచ్చేది బీటెక్ డిగ్రీయే. ఓకే. మీరు రానున్న కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్లో చదివిన చదువు దేనికి పనికి రాకుండా పోతుంది. ఓకే. ఎందుకంటే ఎవరి దగ్గరకైతే ఎక్కువ స్కిల్స్ ఉంటాయో, ఎవరైతే రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటారో, అప్స్కిల్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే. ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి ఎక్కువగా ఫ్యూచర్ ఉంటుంది. సర్టిఫికేషన్స్ చేసిన వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ సర్టిఫికేషన్స్ లేకుండా, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయకుండా నువ్వు బీటెక్ చదివితే కేవలం ఆ బీటెక్ డిగ్రీ లాగా మాత్రమే ఉండిపోతుంది. సో మీరు అదర్ స్టేట్కి వెళ్తారా, ఇక్కడ చదువుతారా, ఎడ్యుటెక్ కంపెనీకి వెళ్తారా, ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తారా, ఐఐటీస్కి ఎన్ఐటీస్కి వెళ్తారా, దట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే. కానీ ఎక్కడ చదివినా కూడా ఈ చదువు 4 సంవత్సరాల సర్టిఫికేట్ కోసం కాదు, నా జీవితం మొత్తం డిపెండ్ అయి ఉంది దీని మీదనే అనుకుని చదివితే దట్స్ కూల్. ఓకే. అలా కాకుండా కేవలం డిగ్రీ మాత్రమే అనుకుంటే 100లో 60 మంది ఖాళీగా రోడ్డు మీద ఉన్నారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. రీసెంట్గా ఒక పేరెంట్ని ఎడ్యుటెక్ కంపెనీ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా తన పేరెంట్ ఏమన్నాడంటే, సార్ నేను మా అబ్బాయిని 4 సంవత్సరాలు ఒక నార్మల్ కాలేజీలో చదివిపిస్తా, జాబ్ రాదు, ఎలాగో మంచి క్లియర్ విజన్తో ఉన్నాడు, జాబ్ ఎలాగో రాదు, మళ్ళీ వచ్చి కూడా ఆయన ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలి కదా సార్, అదేదో ఇప్పటి నుంచే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే అయిపోతుంది కదా సార్ అన్నాడు. ఓకే. సార్ అంత అయిపోయిన తర్వాత ఏది లేదనుకుని ఇన్స్టిట్యూట్ రావడం వేరు, ఏమి జరగక ముందే పోయి ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం వేరు. ఓకే. మీరు ఆ గ్యాప్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఓకే. ఇంకా ఏం జరగలే, ఓకే, అవుతుందో కాదో తెలియదు, మీ అబ్బాయి ఎలా అవుతాడో తెలియదు, ఏం కాకముందే మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయడం ఎలా ఉంది. ఒక 4 సంవత్సరాల డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని ఆయన ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ కాకుండా 4th ఇయర్లో ఉన్నప్పుడే, ఇప్పుడు మీరు చూడండి యూజీసీ వెబ్సైట్లో కానీ, లేకపోతే మన చాలా ఎడ్యుటెక్ కంపెనీస్, ఇప్పుడు ఏవైతే ఎడ్యుటెక్ కంపెనీస్ బీటెక్ ప్రోగ్రామ్ ఇస్తున్నాయో వాళ్ళు సర్టిఫికేషన్స్ కోర్సెస్ కూడా ఇస్తారు. ఇక్కడ చదివితే వీనికి ఒక వ్యాలిడ్ డిగ్రీ వస్తుంది. నువ్వు 3rd ఇయర్లో ఉన్నప్పుడు నిజంగా నీకు అంత సీరియస్నెస్ ఉంటే ఈ డిగ్రీతో పాటు ఆ సర్టిఫికేట్స్ కూడా చేసుకో, స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి కదా. కొన్ని సందర్భాలలో మంచి స్టూడెంట్ చెత్త కాలేజీకి వెళ్ళి చెత్తలా తయారవుతాడు. ఎందుకంటే 4 సంవత్సరాలు కదా, ఇంటర్మీడియట్ దాకా నిర్బంధ విద్య, అప్పటిదాకా మనకి ఏం తెలియదు, ఒకేసారి రెక్కలు వచ్చేస్తాయి, ప్రపంచం ఏందో తెలుస్తుంది. ఇక్కడికి రాగానే ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి కనెక్ట్ కావడానికి కరెక్ట్ ఏజ్ ఇదే, సెట్ అవ్వడానికి కరెక్ట్ ఏజ్ ఇదే. అలాంటప్పుడు ఆ స్టూడెంట్ ఈజీగా బ్యాడ్ హ్యాబిట్స్కి కనెక్ట్ అవుతాడు కాబట్టి, మంచి స్టూడెంట్ అయినా కూడా రాంగ్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి మీ చేయి దాటిపోవచ్చు. ఎస్ దినేష్ గారు, లెట్స్ కంక్లూడ్ దిస్ పర్టికులర్ టాపిక్ విత్ దిస్ వన్ క్వశ్చన్. జనరల్గా యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్ నేనేం సజెస్ట్ చేస్తానంటే, దేనికైనా ఒక లిమిట్ ఉంటుందండి. ఏఐసిటీ రూల్స్ కావచ్చు, యూజీసీ నామ్స్ ప్రకారం కావచ్చు, క్లాస్ రూమ్లో ఇంతమంది స్టూడెంట్స్ ఉండాలి అండ్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ రేషియో ఇంత ఉండాలి అని. సో మనం యావరేజ్గా 60 జేఎన్టీయూ అటానమస్ కానీ ఉస్మానియా అటానమస్ కానీ మ్యాక్సిమం 240 సీట్స్ ఉంటాయి సిఎస్సిలో. కొంతమంది మరీ అడ్వాన్స్కి వెళ్ళి 300 మంది వరకు, అంతకు మించి నాకు తెలిసి హైదరాబాద్లో ఏ టాప్ కాలేజ్లో కూడా సీట్స్ లేవు. సిఎస్సి ఆర్ సిఎస్సి రిలేటెడ్ కోర్సెస్ 300-400 ఉంటాయేమో. బట్ ఇప్పుడు వచ్చిన యూనివర్సిటీస్లో అసలు ఇక కొన్ని యూనివర్సిటీస్ అయితే ఏ అంటే మేమంటే ఏ
అని చెప్పి 60,000 మంది స్టూడెంట్స్ ఒక 200-300 ఎకరాల ఏరియాల్లో 60,000 70,000 మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ 4,000 5,000 ఒక బిల్డింగ్ వాళ్ళ దగ్గర మల్టిపుల్ క్యాంపసెస్ ఉంటే ఒక దాంట్లో 3,000-4,000 మంది తీసుకుంటారు. అందులో మళ్ళీ 80% సిఎస్సి రిలేటెడ్ స్పెషలైజేషన్స్. సో అలాంటి కాలేజ్లో జాయిన్ అయితే స్టూడెంట్స్కి నిజంగా న్యాయం జరిగిద్దా? జరగదు. 100% స్ట్రైట్ ఆన్సర్, అలాంటి విద్యార్థులకు న్యాయం జరగదు. ఎందుకు జరగదు? ఇక్కడ కావాల్సింది ఇండివిజువల్ అటెన్షన్, చాలా ఇంపార్టెంట్. అంతమంది ఉన్నప్పుడు ఇండివిజువల్ అటెన్షన్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, అంతమంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ టైంలో ప్రాపర్ గైడెన్స్ ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ఒక కంపెనీ అయినా కూడా వాళ్ళకి మిగతా కాలేజీలతో కూడా రిలేషన్స్ ఉంటాయి కదా. అంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు? ఇక్కడ ఏమవుతుందంటే బ్రాండ్, ఆ బ్రాండ్ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయాలన్నట్టు ఎప్పుడో జమాన్లో ఇవేమీ లేనప్పుడు, ఈ కాలేజీలు రానప్పుడు, ఈ యూనివర్సిటీస్ రానప్పుడు దే ఆర్ వెరీ టాప్. ఎందుకంటే ఆ టైంలో డిమాండ్ ఎక్కువ కాబట్టి. స్టిల్ ఇంకా వాళ్ళే టాప్ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ అందులో కూడా ఎందుకు టాప్ అనిపిస్తుంది ఇప్పుడు కూడా? ఇక్కడ యూనివర్సిటీ గొప్పతనం కాదు. ఇక్కడ జరుగుతున్న యూనివర్సిటీకి పెద్ద వరం ఏంటంటే మంచి మెరిట్ స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అవుతున్నారు. ఇంత మంచి మెరిట్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏ నార్మల్ కాలేజీలో జాయిన్ చేసినా ఒక మంచి ఫ్యాకల్టీని ఇచ్చేస్తే వాడు జమ్లాగానే తయారవుతాడు. ఇక్కడ మంచి చెడు అనే వర్డ్ ఎట్లా వచ్చింది కాలేజీ కంటే, మంచి మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఒక దగ్గర జాయిన్ అవుతున్నారు, అవి మంచిగా ఇంకా ఎదుగుతూ ఉన్నాయి. నార్మల్ ఆర్డినరీ కాలేజ్ నార్మల్ స్టూడెంట్స్ అందరూ ఒక దగ్గర జాయిన్ అవుతున్నారు, ఇవి ఇంకా పడిపోతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టు ఇబ్బడి ముబ్బడిగా ఇంటేక్ ఇవ్వడము. ఆ ఇంటేక్ కూడా ఎలా? ఇప్పుడు అన్ని కాలేజీలో 60-120 ఇంటేక్ ఉంటే అన్ని కాలేజీలకి ఈక్వల్ డిమాండ్ ఉంటుంది. నిజంగా మంచి మెరిట్ స్టూడెంటే ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాడు, నార్మల్గా స్కిల్స్ లేనాడు నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూసుకుంటాడు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయినాక సీట్లు మిగిలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెరిట్ అంతా అంటే మంచి క్రీమ్ అంతా ఒక దగ్గర ఆగిపోతుంది, స్క్రాప్ అంతా ఒక దగ్గర ఆగిపోతుంది. ఈ ఆగిపోయిన స్క్రాప్ ఉన్న కాలేజీలన్నేమో యావరేజ్ కాలేజీలు అయిపోతున్నాయి, ఈ మెరిట్ ఉన్న కాలేజీలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఎగ్జాంపుల్, ఈ 60,000 మంది మీరు అన్నారు, ఆ గ్రూప్లో ఒక 60,000 మంది జాయిన్ అయినారు అనుకుందాము. ఈ 60,000లో ఒక 6,000 మంది అయితే మెరిట్ స్టూడెంట్స్కి మంచి జాబ్స్ వస్తాయి కదా. బట్ చూడండి, 6,000 మందికి అయితే జాబ్లు వస్తాయి కదా 10%. 60,000 మందిలో 10% అంటే 6,000 మందికి మంచి జాబ్లు వస్తాయి కదా. ఈ 6,000 మందితో వాళ్ళు ఒక బ్రోచర్ రిలీజ్ చేస్తే ఈ పేరెంట్ పేపర్లు తిప్పుతూ వాళ్ళ ఫోటోలు చూసి అమ్మ ఇన్ని కంపెనీసా, ఇంతమందా, ఇంత శాలరీసా అనుకుంటాడు కదా. ఏ పేరెంట్ కూడా 60,000 మందిలో 6,000 మంది అని ఆలోచించాడు. 6,000 మంది, ఇంతమంది, మా పాప బాబు ఉండాలి అందరూ అలా అనుకుంటారు. కానీ జాయిన్ చేసినంత వరకు వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ పెడతారు. జాయిన్ చేసినంత టైంలో వాళ్ళు బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి రెగ్యులర్గా వెళ్తున్నాడా లేదా చూస్తారు. ఒక్క 1 year అయిన తర్వాత వదిలేస్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. 60,000లో 6,000 కాదు, 60లో లాస్ట్ 6లో ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ని మనం జాయిన్ చేయగానే అక్కడితో అయిపోదండి. ఎందుకంటే ఈ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కూడా మీరు ఇంటర్మీడియట్లో ఎలా మానిటర్ చేసినారో అలానే చేయాలి. అన్ని మాట్లాడదాం సార్. మీరు అన్నట్టు ఇప్పుడు కాలేజ్ మిస్టేక్స్ ఏముంటాయి, పేరెంట్స్ మిస్టేక్స్ ఏముంటాయి, అసలు మెయిన్ స్టూడెంట్ మిస్టేక్స్ ఏముంటాయి. అసలు స్టూడెంట్స్, ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలామంది కాలేజీ ఫ్యాకల్టీ కంప్లైంట్స్ ఏంటంటే వీళ్ళు మా మాట వినరు, వీళ్ళు చదవట్లేదు, వీళ్ళకి ఎప్పుడు ఈవెంట్స్ కావాలని అడుగుతున్నారు అంటారు. అసలు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు సార్? మీరు రెగ్యులర్గా స్టూడెంట్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, వీళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి ఒక క్లారిటీ, ఎయిము, గోలు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు మీకు చెప్పాను ఇంతకుముందు, అవుట్ ఆఫ్ 100 కేవలం 1% స్టూడెంట్స్ మాత్రమే ఓన్లీ 1%. 99%కి ప్రాబ్లం ఉంది. కేవలం 1% అంటే 1,00,000కి 1,000 మంది. దే ఆర్ వెరీ గుడ్, క్లియర్ విజన్, మంచి మోటివేషన్ అన్నీ ఉన్నాయి. అదే మేబీ వాళ్ళ ఫ్యామిలీ లేదండి, 1%. చెప్తాను, అది కూడా ఎలా చెప్తాను, ఎగ్జాంపుల్తో చెప్తాను. 1%కి ఎలా ఉంది, మేబీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళు ఉన్న ఫినాన్షియల్ పొజిషన్, లేకపోతే వాళ్ళ ఏమంటారు సోషల్ స్టేటస్ కావచ్చు. దీనివల్ల కొంతమంది క్లియర్ విజన్తోని మంచిగా ప్లాన్ చేసుకుంటూ చాలా సీరియస్గా ఉంటూ ఐఐటీలో సీటు కొట్టడమో, లేకపోతే ఎన్ఐటీలో సీటు కొట్టడమో, టాప్ ఎంఎన్సీస్లో జాబ్ చేయడమో, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు శాట్ ఎగ్జామ్ రాసేసి వేరే ఇతర దేశాలల్లో మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడము చేస్తున్నారు. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ అకాడమిక్స్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఫినాన్షియల్లీ, దే ఆర్ వెరీ గుడ్ ఎట్, ఒకవేళ డబ్బులు లేకపోయినా కూడా అబ్బాయి నిజంగా మంచి చదివే స్టూడెంట్ కాబట్టి ప్రతి ఎగ్జామ్లో టాపర్ అవుతున్నాడు కాబట్టి ఫ్రీ సీట్లు రావడం ఏదో అవుతుంది. అది 1%కే. ఎందుకు 1% అని చెప్తున్నాను? 14 లక్షల మంది ఐఐటీ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే
అందులో సీట్ సంపాదించే వాళ్ళ సంఖ్య 50,000. 50,000. ఓకే. అలా అని చెప్పేసి రిమైనింగ్ 13,50,000 మంది యావరేజా అలా అని చెప్పను. ఓకే. కానీ 50,000 మందికి అయితే సీరియస్నెస్ ఉంది కదా, ఉంది. సీట్ అయితే కొట్టినారు కదా, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ అకాడమిక్స్ కదా. కానీ ఇక్కడ జరుగుతున్న ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇండియాలో ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నార్త్ ఇండియాలో ఉండే సిలబస్ ఏమో ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం ఉంటుంది. సౌత్ ఇండియాలో ఉండే సిలబస్ ఏమో తెలుగు అకాడమీ బుక్ అంటాడు, లేకపోతే ఇంకేదో బుక్ అంటాడు. ఈ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చేదేమో ఎన్సీఆర్టీ బుక్స్ని బట్టి. ఓకే. ఇక్కడ ఇంత మంచి స్టూడెంట్ ఉన్నా కూడా తినకి ఆ ర్యాంక్ రాదు. వచ్చినా కూడా ఏదో ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ ఆ బుక్లను ఫాలో అయ్యి ఆ కోచింగ్ ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళకి వస్తున్నాయి. ఓకే. రిమైనింగ్ విద్యార్థులకి ఆ విద్య అందట్లేదు, దూరం ఉంది. రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఏ విద్యార్థికి ఎన్సీఆర్టీ బుక్ తెలుసు? అలాంటి విద్యార్థులు నిజంగా టాలెంటెడ్ ఉన్నా కూడా ఆ ఈక్వాలిటీ సిలబస్లో లేకపోవడం వల్ల తను ఇబ్బంది పడుతున్నాడు కదా. సో ప్రభుత్వాలు కూడా ఎన్ఈపిని తీసుకొస్తే మంచి ఉద్దేశమే అది. దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది. సార్ 2020లోనే స్టార్ట్ చేశారు కదా సార్, ఇంకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు సార్? ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొన్ని రాష్ట్రాలు రాజకీయాల కారణాలతో మేమెందుకు యాక్సెప్ట్ చేయాలి అనుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పుడే స్టార్ట్ చేస్తే మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది అనుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు అక్కడున్న విద్యా వ్యాపారం ఎక్కడ నష్టపోతుందో అని కూడా ఉంటుంది. రకరకాల కారణాలు కాదు కదా సార్. విద్యా వ్యాపారం కాదు అని పేపర్ల మీద చదవడానికి మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది. బట్ విద్యా వ్యాపారం అయిపోయి కొన్ని సంవత్సరాలు అయింది. ఓకే. ఈరోజు విద్యా వ్యాపారం కానిదే ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో సీట్ ఎలా వస్తుంది? ఎలాంటి మెరిట్ లేని విద్యార్థికి ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో సీట్ ఎలా వస్తుంది? డొనేషన్ కట్టి తీసుకు 100%. డొనేషన్ అంటే వ్యాపారమే కదా. వీళ్ళు ఏమంటారు? క్యాపిటల్ ఫీ, క్యాపిటేషన్ ఫీ, మా బిల్డింగ్ డెవలప్మెంట్ ఫీ అంటారు. ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర తీసుకుంటే బాగుంటుంది, కానీ అందరి దగ్గర తీసుకుంటే దాన్ని క్యాపిటేషన్ ఫీ అని ఎందుకంటారండి? గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడుగా ఫీజులు పెంచినా కూడా వాళ్ళకి సరిపోవట్లే. ఇక్కడ ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఈ పెద్ద ఇన్స్టిట్యూట్లలో సీటు కొట్టడం చాలా కష్టమైన పనిగా అయిపోయింది. సో ప్రక్షాళన అనేది సిలబస్ దగ్గర నుంచి మారాలి. దేశం మొత్తం ఒకటే సిలబస్, దేశం మొత్తం ఒకటే టైప్ ఆఫ్ ఎగ్జామ్, దేశం మొత్తం ఒకటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లాంటివి ఉన్నప్పుడు అందరికీ ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఐఐటి మెయిన్ సీట్ కొట్టాలి అంటే రాజస్థాన్ కోటాకు పోతే బాగుంటుందేమో అంటారు. అవును. కానీ ఈరోజు ఆ కోటా ఇన్స్టిట్యూట్స్ మన స్టేట్కి వచ్చినాయి. అవును. కానీ అయినా కూడా నడుస్తుంది. ఎందుకు? అక్కడ వాళ్ళు సిలబస్ ఏదైతే చెప్తున్నారో, ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ చెప్తున్నారు. అవును. ఇప్పటికీ కూడా అయినా కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నా కూడా తెలుగు స్టేట్స్కి వెళ్ళి దాదాపు 10,000 మంది సెలెక్ట్ అవుతున్నారంటే అది గొప్ప విషయం. ఎందుకంటే తెలుగు స్టేట్స్లో విద్యార్థులు ఫస్ట్ నుంచి కూడా టాలెంటెడ్, మంచి స్కిల్స్ ఉంటాయి, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఇంకా డీప్గా వెళ్ళి అంటే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఒక స్టెప్ ముందుకేసేసి వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో ఈ ఐఐటి లేకపోతే ఎంసెట్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ అందిస్తూ ఆన్లైన్ వీడియో క్లాసెస్ కనుక వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఒక విద్యార్థి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివిండు, ఇంటర్లో 980 మార్కులు తెచ్చుకున్నాడు. ఓకే. జేఈలో మెయిన్స్లో 22,000 ర్యాంకు తెచ్చుకున్నాడు. ఎంసెట్లో 8,000 ర్యాంకు తెచ్చుకున్నాడు. తను చదివింది నార్మల్ సిలబస్సే. కానీ అలాంటి విద్యార్థికి ఇలాంటి ఎన్సీఆర్టీ లేకపోతే ఇలాంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనుక కొంచెం టచ్ చేస్తే మేబీ టాప్లో ఉండొచ్చేమో. ఓకే. అంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉంది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈక్వల్గా లేదు కాబట్టి సెలక్షన్స్లో ఎప్పుడు కూడా ఆ డిఫరెన్స్ అయితే అవుపిస్తూనే ఉంటుంది. ఎన్ని గవర్నమెంట్ కాలేజీలలో ఐఐటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని ప్రైవేట్ కాలేజీలో ఐఐటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఒకసారి చూడండి. హార్డ్లీ నాకు తెలిసి 10-15% మాత్రమే రిమైనింగ్ బయట వాళ్ళు ఉంటారు. 85% కార్పొరేట్ కాలేజీలో చదివిన వాళ్ళే మాత్రమే ఉంటారు. ఓకే. కానీ ఇక్కడ జరుగుతున్న తప్పు ఎవరు చేస్తున్నారు? అది ప్రభుత్వం కావచ్చు, కానీ పాపం పేరెంట్స్ కూడా సరే అలాంటి కాలేజీలో చదివిస్తేనే మంచి ర్యాంక్ వస్తుందని చెప్పేసి ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేసి పోయి పంపిస్తున్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు అక్కడ కూడా ఏమైపోయింది? వేలల్లో విద్యార్థులు, కానీ సెలెక్ట్ అయ్యేది కేవలం 100లో. ఈ 100 మందిని చూసేసి ఫోటోలు చూసేసి ఆ పేపర్లో వచ్చిన ఒక ఫుల్ పేజ్ యాడ్ చూసేసి స్టేట్ అంతా అవుతుంది. అది ఎవరు చేసిన మిస్టేక్ కాదు, ఆశ ఎవరికైనా ఉంటుంది. మనిషి అన్నవాడే ఆప్టిమిస్టిక్, ఆశావాది.